బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ అంటాం కదా. ఇన్వర్టెడ్ కామర్స్. యా, కీవర్డ్స్ అనేది మనం టార్గెట్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫ్రేజ్ మ్యాచ్ ఎట్లా మెన్షన్ చేయాలి మనం, హౌ టు మెన్షన్ ఫ్రేజ్ మ్యాచ్. హాఫ్ ఆఫ్ ప్రేయర్స్ పెట్టి డబుల్ నెక్స్ట్ కోట్స్ ఎంటర్ చేయాలి. పెట్టాలి సార్. బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ అంటాం కదా. ఇన్వర్టెడ్ కామర్స్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినప్పుడు కస్టమర్ ఏమన్నా సెర్చ్ చేయొచ్చు కదా, ఆయన ఇక్కడ ఫ్రీ అని కొట్టినా యాడ్ వస్తుంది, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్. కానీ ఇది కరెక్ట్ కాదుగా. తర్వాత బెస్ట్ అని కొట్టిండు, ఇది మంచిదే, కానీ వాడు వరస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎవరు కొట్టరు ఇట్లా, బట్ చెప్తున్నా ఇట్లా ఎవరు వచ్చారు. సో ఈ పాసిబుల్ ఉంది. ఓకే, అందుకోసం మనం ఏం చేయాలి, ఇంకొక మ్యాచ్ టైప్ ఉంది, నెగిటివ్ కీవర్డ్స్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే నువ్వు పాసిబుల్గా గెస్ చేసి, అరే బాబు నాకు ఈ కీవర్డ్స్ వద్దు అని మనం చెప్పాలి. ఇప్పుడు మేము మా క్లయింట్కి మొబిలిటీ స్కూటర్స్ అమ్ముతున్నాం, మొబిలిటీ స్కూటర్స్ ఆస్ట్రేలియా, ఇది మా కీవర్డ్. ఇందులో మేము ఏం చేస్తున్నాము, ఫ్రేజ్ మ్యాచ్ వాడినాము. జనాలు సర్చ్ చేస్తారు, మాకేమొస్తుంది ఇక్కడ సెకండ్ హ్యాండ్ అని అడుగుతారు, సెకండ్ హ్యాండ్ మొబిలిటీ స్కూటర్స్ ఆస్ట్రేలియా. తర్వాత కొందరు చీప్ అని కూడా కొడుతురు, మాది ఎక్స్పెన్సివ్, ఈ చీప్ వాళ్ళు మాది కొనరు. కాబట్టి ఏం చేయాలి, ఈ రెండింటిని నెగిటివ్ కీవర్డ్స్లో యాడ్ చేయాలి. ఓకేనా, ఓకే సార్, చాలా ఇంపార్టెంట్. సో క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు యాడ్ గ్రూప్, తర్వాత కీవర్డ్ లెవెల్ అయినప్పుడు పైన చూడండి నెగిటివ్ కీవర్డ్స్ ఉంటుంది. ఈ నెగిటివ్ కీవర్డ్స్లో మనం బ్రాకెట్లో ఇక్కడ రాయాలి. సో మీకు ఒక బాక్స్ ప్లస్ సింబల్, ఈ బాక్స్లో రాసేసేయాలి మీకు ఏమేమి కావద్దు, ఫ్రీ పీడిఎఫ్, డౌన్లోడ్, ఇంతకుముందు చూసినప్పుడు సెకండ్ హ్యాండ్, ఈ విధంగా రాసేయండి చాలు. దీనిలోకి ఓపెన్గా పెట్టండి. అంటే ఎవరైనా కస్టమర్ సర్చ్ చేసేటప్పుడు ఈ వర్డ్స్ ఉంటే యాడ్ కనిపించదు. క్లియర్? సార్ నెగిటివ్ అంటారు. అయితే మనకు చూద్దాం, అవి నువ్వు మెన్షన్ చేయాలి, నీకు తెలియదు మెన్షన్ చేయలేదు అనుకో, ఏ విధంగా చేయొచ్చు. మనం చూడండి, ఇంతకుముందు డమ్మీ క్యాంపెయిన్ కాబట్టి బ్రాడ్ పెట్టినాము, బ్రాడ్ పెడితే వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ క్యాంపెయిన్ పైన ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్ ఉంటుంది, ఇక్కడ సర్చ్ టర్మ్ అంటారు. కీవర్డ్కి సర్చ్ టర్మ్కి డిఫరెన్స్ ఏంటంటే, కీవర్డ్ అంటే మనము ఏ కీవర్డ్కి యాడ్ కనిపించాలని చెప్పినాము. సర్చ్ టర్మ్ అంటే వాడు ఏమని సర్చ్ చేసిండు, కస్టమర్ ఏం సర్చ్ చేసిండో దాన్ని సర్చ్ టర్మ్స్ అంటారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది జాతకం మొత్తం, వాడు ఏమేమి సర్చ్ చేసిండు, మనం కరెక్టా కాదా అనేది ఈడ కనిపిస్తుంది. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, మనం ఇచ్చిన కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయినా కనిపించింది. ఓడిఎంటీ హైదరాబాద్ చూసినా, అది ఒక రకంగా మంచిదే. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓడిఎంటీ అనుకొని ఓడిఎంటీ కూడా చూపించింది, ఓకే మంచిది. కానీ ఇది చూడండి, వెబ్ ట్రైనింగ్ అకాడమీ అంటే దిస్ ఇస్ వాట్. నిన్న మనం ఏం చెప్పామండి, బ్రాడ్ మ్యాచ్ ఏం చేస్తే కనిపిస్తుంది, సింగిల్ వర్డ్ మ్యాచ్ అయినా కనిపిస్తున్నాను కదా. ఏడ వెబ్ ట్రైనింగ్స్ అకాడమీలో ఒక్క వర్డ్ ఏడ కనిపించింది అంటే ట్రైనింగ్ ఉందని తీసుకుంది. కాకపోతే ఇట్లా మళ్ళీ ఎస్ఏపి ట్రైనింగ్ తీసుకోలేదండి. ఈ డిజిటల్ అంటే ఏఐ కొంచెం అడ్వాన్స్ అయిపోయి దీనికి సంబంధించి ఏమున్నా తీసుకుంటున్నా అంటుంది. ఓడిఎంటీ హైదరాబాద్ వెబ్ ట్రైనింగ్స్ అకాడమీ అంటే వాడు హీ వాంట్ టు జాయిన్ దట్ కోర్స్, బట్ హీ క్లిక్డ్ ఆన్ దిస్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సమీర్ పోర్ట్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అమీర్ పేట్. సో కాంప్యూటర్ పేర్లు కూడా తీసేసుకున్నాడు. ఇంకా అదంతే బ్రాడ్ మ్యాచ్ ఇట్లా పనిచేస్తుంది. వద్దు అయినా నాకు ఇలాంటి వద్దు అనుకుంటే మనం ఏం చేస్తాం, ముందాలని బ్లాక్ చేస్తాం. ఓకే, సో ఈ వర్డ్ మనకు వద్దు అనుకోండి, ఇట్లా సెలెక్ట్ చేసుకొని యాడ్ యాజ్ అ నెగిటివ్ కీవర్డ్. ఇంకా ఎప్పుడైనా కూడా అది సెర్చ్ చేసినప్పుడు మనం యాడ్ కనిపించదు. ముందే గెస్ చేస్తే మనం చేయొచ్చు, బట్ కొన్నిసార్లు గెస్ చేయలేము. ఏంటండి బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్. అవునా గైస్, వస్తుందా? ఇప్పుడు లేదు సార్, మీ సైడ్ నుంచి కాదు సార్. అచ్చా, వేరే వాళ్ళ గైస్ అన్మ్యూట్ చేసుకోండి అందరూ ప్లీజ్, మనం వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేయదు కదా. ఎవరో చూడండి, శైలజ గారు. శైలజ సార్ ప్లీజ్ అండి, ఎందుకంటే వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేయదు కదా మనం, మీరు అన్మ్యూట్ చేసుకుంటే చాలు. రైట్, ఇది క్లియర్ అండి, అర్థమైందా? క్లియర్ సార్.
Yes, sir. Yes, sir. రైట్. ఇంకా వస్తుంది సార్. శైలజ గారు మీరు క్లాస్లో ఉన్నారా అసలు? నేను mute. ఆ? ఎందుకు మీది ఊకే అన్మ్యూట్ అవుతుంది? రైట్. ఇది నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్యాంపెయిన్కి వెళ్తాం. క్యాంపెయిన్లో మనం ఈ క్యాంపెయిన్కి ఇది జరిగింది. ఈ డేటా సైన్స్ కూడా చేసినాం కదా, దానికి చూద్దాం ఏమొచ్చిందో. ఇక్కడ డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అన్నాం. ఓకే, ఈ కీవర్డ్కి మనకి ఇచ్చినాయి క్లిక్స్. క్లిక్స్ వచ్చినాయి. ఎక్కడ చూడాలండి? వేరే ఆఫ్టర్ సి Insights. సెక్షన్ రిపోర్ట్స్లో సర్చ్ టర్మ్లో చూడాలి. ఇక్కడ చూడండి, ఇది టూ మచ్. ఇది డేటా సైన్స్ అంటే ఏఐ కోర్స్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అంట. బెస్ట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఫ్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బెస్ట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఫర్ డేటా సైన్స్. ఇది ఓకే. డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీర్. సో ఇక్కడనే అర్థమవుతుంది మీకు. కాకపోతే చెప్పాలంటే ఈ బ్రాడ్ మ్యాచ్ కొంచెం బెటర్ అయింది ఇంత ముందు కంటే. బట్ స్టిల్ ఈజ్ ఇట్ రెలవెంట్? దిస్ ఈజ్ నాట్ రెలవెంట్. అందుకే వాడకండి. ఇంకోటి చూద్దాం. ఎస్ఏపి తీసుకున్నాం. ఎస్ఏపికి కూడా సర్చ్ టర్మ్స్, బెస్ట్ ఎస్ఏపి కోచింగ్ హైదరాబాద్, బెస్ట్ ఎస్ఏపి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, ఎస్ఏపి ఇన్స్టిట్యూట్, శాప్ ఫీకో. ఇది కొంచెం బెటరే పనిచేసింది. క్లిక్స్ రాలేదు కానీ వచ్చింది. సో ఈ విధంగా ఉంటుంది. అందుకే చెప్పాను కదా, మనం రన్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది. కానీ మీకు సాధ్యమైనంత ఏమైతే నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ని యాడ్ చేసుకోండి. సింపుల్గా మీరు చాట్ జీపీటీని వాడడం నేర్చుకోండి. చాట్ జీపీటీకి వెళ్ళి, నమస్తే, నేను ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి యాడ్ రన్ చేస్తున్నా, ఏం నెగిటివ్ కీవర్డ్స్ పాసిబుల్ అయ్యేది ఉంది అంటే వాడు ఇస్తాడు. మీరు ఫస్ట్ మీరు బ్రెయిన్ పెట్టండి, దాని బ్రెయిన్ వాడండి, ఉండిని అర్థం చేసుకోండి, పెట్టండి. చాట్ జీపీటీని కాపీ పేస్ట్ ఎప్పుడు చేయకూడదు, దాన్ని అర్థం చేసుకోండి. మీ నాలెడ్జ్ ఎన్రిచ్ అవుతుంది, మీ బియాండ్ అది థింక్ చేస్తుంది. ఓకేనా? క్లియర్ సార్. Yes, sir. ఇంకా నేను క్యాంపెయిన్లో అన్నీ చెప్పానండి. మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తా. ఇప్పుడు మీకు రివైజ్ చేసిన తర్వాత డైరెక్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోదాం. ఇంకా మీరు ఈ రోజు నుంచి 2 days వరకు వర్క్ చేయాలని, మా నుంచి ఎలాంటి సపోర్ట్ చేయం మేము. ఎందుకంటే సపోర్ట్ చేస్తే మీరు నేర్చుకోరు కదా, మీరు తప్పులు చేయాలి. తప్పులు చేస్తేనే నాకు అక్కడ సబ్జెక్ట్ వస్తుంది, ఇంకేం చెప్పాలన్నది. కాబట్టి 2 days నోబడీ విల్ హెల్ప్ యూ. నిర్మల హెల్ప్ చేయాలి, నేను హెల్ప్ చేయాలి. మీరు ఏం నేర్చుకున్నారో అదే చేయండి. 3rd రోజు రిజల్ట్ చూపించండి అంతే. మాకు పోతే పోండి పైసలు. మనం నిన్న చెప్పిన దాని ప్రకారం క్యాంపెయిన్ చేస్తున్నా, జస్ట్ అబ్జర్వ్ చేయండి. క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ అ గోల్, సర్చ్ క్యాంపెయిన్, యాడ్ అ గోల్లో. ఇది మనం ప్రాపర్గా చేయాలి యాక్చువల్గా, బట్ బై డిఫాల్ట్ వాడుతున్నాం ఎందుకంటే అది పెద్ద టాపిక్. అది ఈ లెవెల్లో మీకు అర్థం కాదు. కంటిన్యూ. ఇది ఏం చేయాల్సిన అవసరం లేదు. క్యాంపెయిన్ పేరు ఇవ్వండి. క్యాంపెయిన్ పేరు అనేది మన కోసం, మనం 100 క్యాంపెయిన్లు క్రియేట్ చేస్తాం కాబట్టి ఇది ఎప్పుడు మనకు అర్థం కావాలి కాబట్టి మనం ఇస్తాం అది. కానీ దీన్ని బట్టి యాడ్ హైదరాబాద్కి వెళ్ళదు. ఇక్కడ ప్రస్తుతానికి క్లిక్స్ మాత్రమే వాడతాము. మ్యాక్స్ సిపిసి మీరు కీవర్డ్ ప్లానర్లో అనుకొని చూడండి ఎంత ఉంది బిడ్డింగ్, దాన్ని బట్టి హైయెస్ట్ బిడ్డింగ్ పెట్టండి. తర్వాత చూడండి, ఇవి వద్దు మనకు. సర్చ్ పార్ట్నర్ డిస్ప్లే నెట్వర్క్ తీసేయాలి. నిన్న చెప్పాను కదా, బై డిఫాల్ట్ యాడ్ ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ చూపిస్తాడు. మనం దీన్ని మన ప్రాపర్ లొకేషన్ ఏదో అక్కడ పెట్టేసుకోవాలి, హైదరాబాద్. బట్ హైదరాబాద్ అని పెడితే అయిపోదు. అది హైదరాబాద్ వాళ్ళు కాకుండా బెంగళూరు, చెన్నై వాళ్ళకు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే లొకేషన్ అడ్వాన్స్ ఆప్షన్ తీసుకోలేదు కాబట్టి లొకేషన్స్లో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ బై డిఫాల్ట్ ఇంగ్లీష్ వదిలేసేయండి, ఇది నో పెట్టండి. ఈ మోర్ సెట్టింగ్ కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు కొంచెం డేటా చూసిన తర్వాత మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏం తెలియదు కదా ఏ టైంలో పనిచేస్తుంది కాబట్టి లీవ్ ఇట్ అలో. ఇది మనం చేయాల్సిన అవసరం లేదండి. ఇది నెక్స్ట్ కొట్టి స్కిప్ చేయండి, మనం మాన్యువల్గా రాయాలి. ఓకే, సో ఈ కీవర్డ్స్ మొత్తానికి యూఆర్ఎల్ ఇది సజెషన్ కోసం ఇది. బట్ ఇక్కడ మేము కీవర్డ్స్ చేయండి. కీవర్డ్స్ ఇచ్చేటప్పుడు
ప్రైజ్ మ్యాచ్ అన్నా ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నా ఇవ్వండి. ప్రైజ్ మ్యాచ్ ఇవ్వండి అందరు, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇప్పుడేం వాడకండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ మ్యాచ్లో మీరు ప్రాపర్ కీవర్డ్స్ చేయకపోతే నీకు యాడ్ కనిపించదు, ఇంప్రెషన్స్ రావు, క్లిక్స్ రావు, పైసలు పెట్టినా కానీ. అందుకోసమే ఫ్రేజ్ మ్యాచ్ వాడండి ప్రస్తుతానికైతే. 5 నుంచి 10 కీవర్డ్ల వరకు వాడండి. ఇక్కడ యూఆర్ఎల్ మెన్షన్ చేయాలి కంపల్సరీ, ఏ వెబ్సైట్కి నువ్వు పంపిస్తున్నావు అన్నది. తర్వాత హెడ్లైన్స్ మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్, ఫస్ట్ లైన్ ఆఫ్ ద వర్డ్ ఈ విధంగా పెట్టండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హెచ్వైడి. దాని పొజిషన్ 1 చెప్పండి. 100% జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. యాక్చువల్గా 2 కనిపిస్తాయి, పెద్ద పెద్దగా ఉంటే 2 కనిపిస్తాయి, చిన్న చిన్నగా ఉంటే 3 కనిపించే అంత చూడండి అనమాట. వేరే ఫ్రీడమ్ టుడే లీవ్ ఇట్, ఈ విధంగా అయిపోతుంది. తర్వాత డిస్క్రిప్షన్ రాయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి, హెడ్లైన్ 1 30 క్యారెక్టర్స్ ఉంటాయి, 90 క్యారెక్టర్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఓకే, ఈ బిజినెస్ నేము ఇవన్నీ మీరు ఎస్టాబ్లిష్ అనకు వస్తుంది. ఒక్కొక్కసారి ఇది మిమ్మల్ని వెరిఫై చేసి అడుగుతుంది, బట్ రియల్ కంపెనీలో పోతే వెరిఫై చేయాల్సి వస్తుంది. మీరు వీలైతే ప్రయత్నం చేయడంతో వదిలేసేయండి. ఈ సైట్ లింక్స్ ఇవేవి చేయొద్దండి, మనం నెక్స్ట్ నేర్చుకుంటాం అది. బడ్జెట్ ఎంత బడ్జెట్ పెట్టాలన్నది ఇక్కడ మళ్ళీ మాట్లాడదాంలేండి, మీకు ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు కదా. అంతా అయిపోయినాక క్యాంపెయిన్ లైవ్ అయిపోతుంది. ఓకే, నేను క్యాన్సిల్ చేస్తున్నా. క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్స్? సార్ హెడ్లైన్స్ దగ్గర అంటే 3 అన్నారు కదా, ఒక 4-5 ఇచ్చామనుకోండి, ఫస్ట్ 2 పొజిషన్స్ బై డిఫాల్ట్ ఉంటవి, రిమైనింగ్ రొటేట్ అవుతాయా? అవి అసలు ఫస్ట్ 2 హెడ్లైన్స్ 30 క్యారెక్టర్ ఇచ్చినాను, మూడో దానికి స్పేస్ ఉండదు. కొందరు 30 క్యారెక్టర్స్ వాడకుండా 15 వాడుకున్నారు అనుకో, అప్పుడు థర్డ్ది కూడా అపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సార్ లాంగ్వేజెస్ దగ్గర కొన్నిసార్లు ఐటమ్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే ఏం చేశారు మీరు? లాంగ్వేజెస్ డిఫరెంట్ పెట్టి, ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ 2 పెట్టాను, అట్లాంటి టైంలో ఐటమ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. మీరు తెలుగు లాంగ్వేజ్లో యాడ్ పెట్టారా? అవును, తెలుగు లాంగ్వేజ్ కదా సార్, జస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నా, తెలుగు అండ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా లాంగ్వేజెస్. క్యాంపెయిన్ మొత్తం అయిపోయే టైంలో ఎర్రర్ చూపిస్తుంది, ఐటమ్ నాట్ ఫౌండ్ అని. అట్లేం లేదు, వస్తుంది. లాంగ్వేజ్ మనం చేస్తాం కదా మొన్న సార్. ఏ లొకేషన్ టార్గెట్ చేసినావు? హైదరాబాద్ సార్. మళ్ళీ చేయండి సార్, వస్తుంది. అమలైతే అట్లా సెలెక్ట్లో ఏం ప్రాబ్లం ఉండదు, అప్పటికి ఏదో జరిగినట్టుంది. ఓకే, యాడ్ గోల్ దగ్గర కూడా డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తున్నాయి సార్. ఎంగేజ్మెంట్స్ కాకుండా చాలా ఆప్షన్స్ చూపిస్తున్నాయి, కాంటాక్ట్. ఎక్కడ గోల్ దగ్గర సార్, యాడ్ గోల్ ఉంటుందండి, చాలా ఉంటుంది. ఒకటి మాత్రం ఎంగేజ్మెంట్ మాత్రం తీసుకోండి. ఎంగేజ్మెంట్ లేదు సార్ అందులో, ఏది ఉంటుంది తీసుకోండి. ఓకే, ఏది ఉంటుంది అది ఎలా తీసుకోవాలి సార్? ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ప్రాక్టీస్ కోసం ఎంగేజ్మెంట్ అని అలా చెప్తున్నారు కదా, నార్మల్గా డిఫరెంట్ యాడ్స్కి ఏ బేసిస్ నార్మల్గా ఎలా ఉంటుందంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్జన్ ట్రాకింగ్ సెటప్ చేయాలి. మన వెబ్సైట్లో ఏది కన్వర్జనో అది సెటప్ చేసిన తర్వాతనే చేయాలి. కానీ ఈ సమయంలో ఆ టాపిక్ చెప్పడం అసందర్భం అన్నమాట, అందుకే చెప్పలేదు దాన్ని. ఓకే, మళ్ళీ వస్తుంది, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. అది లేకుండా మన క్యాంపెయిన్ రన్ అవుతుంది. అది ఇస్తే ఏమవుతుంది అంటే, చూడు బాబు ఇది నాది ఇది అన్నట్టు అది కొంచెం ఆప్టిమైజ్ చేస్తుంది, బట్ అది లేకుండా అవసరం లేదు. తర్వాత లొకేషన్స్ కీవర్డ్స్ కూడా 1 యాడ్ గ్రూప్ కి 1 మ్యాచ్ టైపే యూజ్ చేయాలి కదా, మల్టిపుల్ యూజ్ చేయరాదంట. అంటే బ్రాడ్ ఫ్రేజ్ అట్లా బ్రాడ్ వాడకండి, అంటే ఎన్ని 1 సెలెక్ట్ చేసి పెట్టాలి అంతే కదా. బట్ ప్రస్తుతానికి నేనేం చెప్తున్నాను, వాడచ్చు బ్రాడ్ మాత్రం వాడద్దు, ఫ్రేజ్ ఎగ్జాక్ట్ వాడచ్చు.
మీ రియల్ క్యాంపెయిన్లో మాత్రం మేక్ షూర్ దట్ యూ యూజ్ ఓన్లీ ప్రైస్ మ్యాచ్. చలో, అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. మీరందరూ ఇప్పుడు క్యాంపెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు కదండి? ఎస్ సార్. ఆల్ ఆఫ్ యూ కెన్ గివ్ క్యాంపెయిన్. తర్వాత మీకు బిల్లింగ్ వస్తుందండి. బిల్లింగ్ వచ్చినప్పుడు అది ఏం అడుగుతుందంటే మీరు ఇండివిజువలా కంపెనీ అని అడుగుతుంది. మీరు ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. మీరు కంపెనీ కాదు కదా, ఇండివిజువల్గా వెళ్ళండి, అయిపోతుంది. ఇక్కడ ఈ బిల్లింగ్లో ప్రాబ్లం వస్తే మేడంని అడగండి. సబ్జెక్ట్లో మాత్రం మేడం అడగండి, ఎందుకంటే మేడం అడిగితే మీరు నేర్చుకోలేదు. ఇప్పటికాడికి నేను చెప్పిన నాలెడ్జ్ పైన ట్రై చేయండి, తర్వాత చూద్దాం. మిస్టేక్స్ అయితే కానీ మీరు పొరపాటు చేయకూడని థింగ్స్ ఒకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ లొకేషన్, చాలా ఇంపార్టెంట్ అండి. లొకేషన్ ప్రాపర్గా పెట్టండి, ఇది మిస్టేక్ చేయకండి. తర్వాత కీవర్డ్ మ్యాచ్ టైప్స్, ఈ రెండే మిమ్మల్ని దెబ్బతీస్తాయి. ఫ్రేజ్ వాడండి. ఓకే, ఏం కీవర్డ్ వాడుతున్నాను కూడా, ఇవి రెండు మంచిగా ఉంటే నీకు దాదాపు క్యాంపెయిన్ సక్సెస్ అవుతుంది. ఇది ఒకటి చెక్ చేసుకో. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మీకు ఏం ప్రాజెక్ట్ ఇస్తా తర్వాత, కానీ ఒక ల్యాండింగ్ పేజ్ తయారు చేయాలి. ఎవరిదన్నా ఒకరిది మీ సబ్ డొమైన్ నాకు ఐడి పాస్వర్డ్ పంపించండి, ఒకరు పంపించండి చాలు. నేను ఒక పేజ్లో ల్యాండింగ్ పేజ్ చేసి చూపిస్తాను మీకు. ల్యాండింగ్ పేజ్లో ఒక థ్యాంక్ యూ పేజ్ ఎట్లా చేయాలి, థ్యాంక్ యూ పేజ్ ఎలా చేయాలో తెలుసా అండి? లేదు సార్. తెలియదా? ఫామ్ ఫిల్ చేసినాక ఫామ్ లో కాంటాక్ట్ ఫామ్ లో చేస్తాం సార్. థ్యాంక్ యూ పేజ్ అదే సార్. అదే వచ్చు, అది చెప్పారు మరి సార్ మేడం. అది రీడైరెక్ట్ ఎట్లయితుందో చూసారా? ఒకసారి చెప్పండి సార్. అది ఒకసారి రీడైరెక్ట్ తెలుసు సార్. ఓకే, ఎవరైనా ఒక ఐడి పాస్వర్డ్ పంపిస్తే, మీ డొమైన్ పేరు ఐడి పాస్వర్డ్ పంపిస్తే నేను ఓపెన్ చేస్తాను. పంపిస్తున్నారు ఎవరైనా? షూర్. ఐడి పాస్వర్డ్ పంపించండి. ఓకే, ఇది వచ్చేసింది. ఈయన ఐడి ఏంది, పాస్వర్డ్ అని చెప్పండి. సార్ సార్ మనం డబ్ల్యూపీ ఫామ్ క్రియేట్ చేస్తాం కదా, అది డైరెక్ట్గా పేజీ కాకుండా ఓన్లీ బటన్కి ఇవ్వగలమా? బటన్ క్లిక్ చేసి సైడ్కి పోవాలి. అదే పేజ్ యూఆర్ఎల్ మాత్రమే మనం సబ్మిట్ చేయగలం, అంతేనా? అంటే మీరు మళ్ళీ అడగండి క్వశ్చన్. లైక్ ఎగ్జాంపుల్ కాంటాక్టర్స్ పేజ్ ఉంది కదా సార్, కాంటాక్టర్స్కి మనం డబ్ల్యూపీ ఫామ్ యాడ్ చేసాము. సో ఆ బుక్ నవ్ అనేది నేను కాంటాక్ట్ పేజ్ యూఆర్ఎల్ మాత్రమే ఇవ్వగలను. డబ్ల్యూపీ ఫామ్ మరి ఎక్కడ అంటే డైరెక్ట్గా యాడ్ చేయడానికి లేదా? పాపప్ లాగా వేయచ్చు. ఏదైనా ఒక బటన్ ఉంది ఓడిఎంలో క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్ళకుండా అక్కడనే పాపప్ లాగా కూడా ఓపెన్ కావచ్చు, అలా కూడా చేయొచ్చు. ఓకే అష్రఫ్, ఐడి పాస్వర్డ్? ఎస్ సార్. సార్ న్యూ ఐడి NPW. న్యూ సార్, న్యూ స్టూడెంట్ డాలర్ పాస్వర్డ్. ఐడి ఏంటి? న్యూ న్యూ, ఈడగొడుతున్నా న్యూ అని. పాస్వర్డ్ ఎన్ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ న్యూ స్టూడెంట్ $123. అంతేనా? ఎస్ సార్. రైట్. ఎస్ స్మాల్ సార్. న్యూ స్టూడెంట్ డాలర్ అన్నారా? ఎస్ కూడా స్మాల్ సార్. కూడా స్మాల్ సార్. ఫస్ట్ లెటర్ న్యూ స్టూడెంట్ డాలర్ $123. అయితే డబ్ల్యూపీ ఫామ్స్ వాడుతున్నారా మీరు? సార్ నేను కాంటాక్ట్ ఫామ్ కోసం డబ్ల్యూపీ ఫామ్ సెట్ చేశాను. అది చేస్తున్నప్పుడు డైరెక్ట్గా ఇవ్వచ్చా అనే డౌట్ వచ్చింది. నార్మల్గా మీరు ఫామ్ నేర్చుకున్నప్పుడు ఏం నేర్చుకున్నారు అందరూ? డబ్ల్యూపీ ఫామా, కాంటాక్ట్ ఫామ్స్ ఏమైనా వాడినారా? కాంటాక్ట్ ఫామ్ సార్. కాంటాక్ట్ ఫామ్ వాడడం సార్. మరి మీకు తెలుసా కాంటాక్ట్ ఫామ్స్ ఏమైనా డైరెక్ట్గా రీడైరెక్ట్ కాదు, ఎంట్రీస్ రావు, సమ్ అదర్ ప్లగిన్స్ వాడాలి, తెలుసు కదా? అవును సార్, సబ్స్టిక్స్ సంథింగ్ ఏదో ఉంది కదా. సబ్సిస్టిక్ కాంటాక్ట్ ఫామ్ 7లోనే ఆల్టర్నేట్స్ ఉన్నాయి అన్నమాట. ఎవరెస్ట్ ఫామ్ అవర్స్.
సరే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్లో ఉండాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ కాంటాక్ట్ ఫామ్ 7. దిస్ వన్ కాంటాక్ట్ ఫామ్. యాక్చువల్గా డబ్ల్యూపీ ఫామ్స్ చాలా బాగుంటుంది, కాకపోతే వాడు ఫ్రీ వర్జన్లో రీడైరెక్షన్ ఇవన్నీ ఇవ్వడు అనుకుంటా. దీనికైతే ఆల్టర్నేట్స్ ఉన్నాయి, దీనికి కూడా ఆల్టర్నేట్స్ ఉంటాయి. మీకు చూపిస్తా కాంటాక్ట్ ఫామ్ 7 నార్మల్గా ఏం ప్రాబ్లం ఉంటుందని. యాక్టివేట్. ఇది ఎందుకు వెబ్సైట్ డిజైనింగ్ ఎందుకు వచ్చిన అంటే మనం యాడ్ రన్ చేసే దీనికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకోసం. సో ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ కాంటాక్ట్ వచ్చిందండి, కాంటాక్ట్ ఫామ్స్. ఆల్రెడీ బై డిఫాల్ట్ ఒక ఫామ్ ఇచ్చాడు. బై డిఫాల్ట్ ఒక ఫామ్ ఉంటుంది, ఇది షార్ట్ కోడ్ తీసుకొని మనం పెట్టేస్తే అయిపోతుంది. సో ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను నేను, న్యూ పేజ్. న్యూ పేజ్లో టెస్ట్ అని రాస్తున్నా. ఎలిమెంటర్ లేకుండా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అదిగా. షార్ట్ కోడ్ కదా, షార్ట్ కోడ్ పేస్ట్ పబ్లిష్. వచ్చింది కదా, ఫామ్ వచ్చింది కదా. ఫోన్ నెంబర్ లేదు, ఫోన్ నెంబరు యాడ్ చేయాలి మనం అక్కడ. యువర్ నేమ్, సబ్మిట్. మీరు చూడండి మన డొమైన్ ఎక్కడ ఉంది, .com/testలో ఉన్నాం. ఫామ్ ఫిల్అప్ చేసినా కూడా అక్కడనే ఉంటాడు అతను. థ్యాంక్ యూ ఫర్ యూర్ మెసేజ్, ఇట్ హాస్ బీన్ సెంట్. దీనివల్ల మనము కన్వర్జన్ని ట్రాక్ చేయలేము. ఎప్పుడు కూడా ఫామ్ ఫిల్అప్ అయినాక అక్కడ ఉండకూడదు, అది వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి. అదొక ప్రాబ్లము. థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ కావాలన్నది ఒక ప్రాబ్లము. సెకండ్ వచ్చేసి ఫామ్ ఎంట్రీస్ అండి. ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ చేసినాక ఏడొచ్చింది లీడు, ఇక్కడ రాదు. ఇది కాంటాక్ట్ ఫామ్కి బై డిఫాల్ట్ రాదు. దానికి ఏం చేయాలండి? మెయిల్ యాడ్ చేయడం, మెయిల్ యాడ్ చేయాలనుకుంటున్నా. మెయిల్ బై డిఫాల్ట్ అలా యాడ్ అయ్యి అంటే నీకు మెయిల్కి వస్తుంది, మెయిల్ కాదు నాకు ఇక్కడనే ఎంట్రీ రావాలి. మెయిల్ బై డిఫాల్ట్ యాడ్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే ఈ వర్డ్ ప్రెస్ లాగిన్ అయినప్పుడు ఒక మెయిల్ ఉంటుంది కాబట్టి దానికి వెళ్ళిపోతుండొచ్చు. అట్లా కాకుండా నాకు ఇక్కడ ఎంట్రీస్ రావాలి. నేను ఇక్కడ చూపిస్తాను కండి మీకు. ఈ క్లయింట్కి నేను ఏం చేశాను, అరే ఇక్కడ వాడుతున్నాను, ఇక్కడ వెళ్తాం. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ ఉందండి, బట్ నాకు ఎంట్రీస్ వస్తున్నాయి చూడండి. ఇదిగో ఎవరైనా ఫామ్ ఫిల్అప్ చేస్తే ఇక్కడనే వస్తుంది అనమాట. దీనికి సపరేట్ ఆల్టర్నేట్ ఉంది, ఫ్లెమింగో. ఇదొకటి యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఆ ప్లగిన్ ఉంది, లెట్స్ ఇది ప్లగిన్. కాంటాక్ట్ ఫామ్ 7కి డైరెక్ట్ లేవు అనమాట, ఆల్టర్నేట్స్ చేసుకుంటూనే వస్తుంది ఫ్లెమింగో. అది యాడ్ చేద్దాం ఇప్పుడు. సో అందరికి అర్థమవుతుందండి నేను చెప్పింది? తన వెబ్సైట్లో కాంటాక్ట్ ఫామ్ పెట్టాను, కాంటాక్ట్ ఫామ్ 7 నుంచి, కానీ అదే ఎంట్రీస్ వస్తలేదు దానికోసం. ఎందుకంటే నువ్వు లీడ్ రన్ చేసినప్పుడు నీకు తెలియాలి కదా. సో అందుకోసం నేను అది కూడా యాడ్ చేస్తున్నాను. లెట్స్ సీ ది స్పెల్లింగ్ పర్ఫెక్ట్లీ. ఫ్లెమింగో.
message storage plugin 80 lakhs install now. ఎవరు చేశారు ఇది? అప్పుడు వచ్చేసింది ఫామ్ ఫిల్ అప్ వచ్చేసింది. సరే మళ్ళీ చేద్దాం. ఇప్పుడు ఇది టెస్ట్ చేద్దాం, లీడ్ వస్తుందా లేదా అనేది. సబ్మిట్. ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ ఫ్లెమింగోలా వచ్చిందా అండి? లీడ్ వచ్చిందా? అయిపోయింది. అయితే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. ప్రాబ్లం ఏంటంటే మనకు ఈ ఫామ్ రీడైరెక్ట్ కావాలి, వేరే పేజ్కి రీడైరెక్ట్ కావాలి, అది అయితే లేదు. మళ్ళీ ఆ ప్లగిన్కి వెళ్దాం. ప్లగిన్లో ఏం సెట్టింగ్స్ ఉన్నాయి? కాంటాక్ట్ ఫామ్ 7 సెట్టింగ్స్. ఇంట్లోనే ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేద్దాం. ఇక్కడ రీడైరెక్షన్ అనేది ఉండాలి, మామూలుగా లేదు. తర్వాత ఇక్కడ ఏంది మనకు సబ్జెక్ట్ ఏమవసరం? మనకు సబ్జెక్టు మేబీ అడిషనల్ సెట్టింగ్స్లో ఉంది, చూద్దాం. నంబర్ వాడుతున్నా ఇక్కడ. ఫీల్డ్ టైప్ లెట్స్ సీ, ఇన్సర్ట్ ట్యాగ్. ఇది కొంచెం నంబర్ పెట్టినా సరే, మళ్ళీ వస్తా. ఫోన్ నెంబర్ యాడ్ చేయడానికి మళ్ళీ పెడతా. నేను కూడా బ్రెయిన్ వాడాలి, చాలా రోజులు వాడక దీన్ని. సార్ అక్కడ పైన నెంబర్ అని ఉంది సార్, టెల్ నెంబర్ అని ఉంది కదా. టెల్ బాగుంది. టెల్ చూద్దాం. టెల్ అంటే ఇప్పుడు లేబుల్ కూడా రాయాలి అంతే. నెంబర్ ఏంది, టెల్ ఏంది చూద్దాం మళ్ళీ. అంతకంటే ముందు రీడైరెక్షన్కి ఏమైనా సెట్టింగ్స్ ఉందో చూద్దాం. మెయిల్ ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆటోమేటిక్గా మన ఒక ఈమెయిల్ అడ్మినిస్ట్రేటివ్ ఈమెయిల్ తీసుకుంటుంది. లేదు మాకు కావాలంటే ఒక సైట్ అడ్మిన్ ఈమెయిల్ వచ్చేస్తుంది. మెసేజెస్ థ్యాంక్ యూ ఫర్ యూ మెసేజ్, ఇది కూడా మనం కస్టమైజ్ చేయొచ్చు. కానీ అడిషనల్ సెట్టింగ్స్లో ఏం లేదు. అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఫామ్ నువ్వు పెయిడ్ వర్షన్ తీసుకుంటే ఇస్తుండు, కానీ డైరెక్ట్ ఇస్తలేడు. దీనికోసం మళ్ళీ ఇంకొక ఆల్టర్నేటివ్ తీసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ ఏం చేశాను, CF7 రీడైరెక్షన్ ఇది తీసుకుంటేనే అప్పుడు రీడైరెక్షన్ చేయొచ్చు అనమాట. ఒక ప్లగిన్కి 3 ప్లగిన్లు అయినాయి. యాడ్ ప్లగిన్ CF7 రీడైరెక్షన్. డౌట్ ఇక్కడ. హలో చెప్పండి. సో ఇక్కడ డేటాబేస్ లాగా వర్క్ చేస్తుంది కదా ఇక్కడ ఫ్లేమింగ్. సో ఇప్పుడు ఇక్కడ ప్లగిన్లో కాకుండా మనకి గూగుల్ డాక్యుమెంట్స్లో కానీ అట్లా స్టోర్ చేయడానికి వస్తుంది ఆప్షన్ ఉందా? ఈ లీడ్సా? ఈ లీడ్ మనం ఎప్పుడైతే క్లయింట్స్ సబ్మిట్ చేస్తారో అది మన ఈమెయిల్కి కానీ లేదంటే మన గూగుల్ యాడ్స్ ఏదైతే షీట్ ఇస్తామో దానిలో కానీ సేవ్ అవ్వాలి, మన డేటాబేస్లోకి సేవ్ అవ్వాలి, ఇక్కడ కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సేవ్ అయినాక నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, రెండోది నీ మెయిల్కి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, థర్డ్ ఇంకా నీకు ఎక్సెల్ షీట్లు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, థర్డ్ పార్టీ టూల్స్ వల్ల చేసుకోవచ్చు. అయినా నీకు ఇక్కడ వచ్చేస్తుంది కదా, మీరు డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది, మీ డేటాబేస్లో ఉన్నట్టే కదా. ఓకే, బట్ ఏంటంటే ఎక్కువగా మనం ప్లగిన్స్ వాడడం వల్ల కూడా పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది కదా. అందుకే కదా ఈ కాంటాక్ట్ ఫామ్ కాకుండా పెయిడ్ వర్జన్ కొన్ని ప్లగిన్స్ ఉన్నాయి. ఇన్ని ప్లగిన్స్ అవసరం లేదు, సింగిల్ ప్లగిన్ ఈజ్ ఎనఫ్, ఇట్ విల్ డూ ఇట్. నేను ఒకటే ప్లగిన్ వాడతా, ఆ ఒక ప్లగినే చేసేసుకుంటుంది. పెయిడ్లో ఇవన్నీ వస్తాయి అంటున్నారా? ఓకే, పెయిడ్ వర్షన్లో ఇవన్నీ అవసరం లేదు వాడు, ఎందుకంటే అన్ని ఫ్రీ ఇస్తే బాగుండాలి. ఇప్పుడు ఎవరు ఫ్లెమింగో CF7 ఎవడు కాంటాక్ట్ ఫామ్ 7 దగ్గర ఆపర్చునిటీ కనిపించింది వీళ్ళకు, కనిపించి వీళ్ళు తయారు చేసుకున్నారు అనమాట.
కాంటాక్ట్ ఫామ్స్ ఎవడైంది అన్ని నేనే ఇస్తే మీరు పైసలు పెట్టి కొనరని వాడు. ఈ సేఫ్స్ అండ్ రీజెక్షన్లో కాంటాక్ట్ ఫామ్ తీసుకుందాం. ప్రస్తుతానికి ఇది చేయండి, ఫ్యూచర్లో మాత్రం మీరు వేరేది చేసేసుకోండి. పెయిడ్ వర్షన్లో చాలా ఉన్నాయి, నాది కూడా నేను చూపిస్తాను ఏం చేస్తున్నాను అనేది నేను చూపిస్తాను, చాలా బాగుంటుంది అండ్ అందులో మోర్ ఆప్షన్స్ ఉంటుంది. మీరు బిగినర్ కాబట్టి అన్నీ మనం ఫ్రీగా చేయాలి కాబట్టి ఇది నేర్చుకోండి లోయెస్ట్ పాసిబుల్ వేగా. బట్ ఇఫ్ యు ఆర్ అ ప్రీమియం యూ హ్యావ్ కంఫర్ట్స్. CF7 రీడైరెక్షన్ చేసినప్పుడే సెలెక్ట్ అ ఫామ్ అన్నది కాంటాక్ట్ ఫామ్ 7 అండ్ పోస్ట్ సబ్మిషన్ యాక్షన్స్. ఓకే బాబు తర్వాత ఏడికి పోవాలి అని అంటుంది. అంటే మనం ఫస్ట్ థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. అర్థం కాని వాళ్ళు మళ్ళీ వీడియో మళ్ళీ చూడండి, అర్థమైపోతుంది. సింపులే, కష్టమేం కాదు. థ్యాంక్ యూ పేజ్ ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్, we will get back to you soon in case of urgency. Call us on. Yes, publish. ఈ పేజ్ తీసుకుందాం, థ్యాంక్ యూ పేజ్. ఇది ఇగో థ్యాంక్ యూ పేజ్. ఇప్పుడు మన మెనూలో అష్రఫ్ అనే మెనూలో ఒకడు వచ్చాడండి, ఈ పేజ్కి వచ్చాడు, ఏ పేజ్ కన్నా వచ్చాడు. శాంపుల్ పేజ్కి పోతాడు, టెస్ట్కి పోతాడు, మెనూ సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇట్లా వస్తుంది. ఫస్ట్ మెనూ సెట్ చేద్దాం, లేదంటే అన్నీ కనిపిస్తాయి కాబట్టి అపియరెన్స్, కస్టమైజ్, థీమే బాగాలేదు బెస్ట్. ఇక్కడ మీరు ల్యాండింగ్ పేజ్కి ఏ థీమ్ వాడినా కాదు, బేసిక్ది కాకుండా వేరేది వాడండి. మనకేంటంటే ఆ పేజ్ లుక్ యాక్చువల్గా నేను ఇక్కడ చాట్ జీపీటీతో వాడడం నేర్పియాలి, బట్ అగైన్ మళ్ళీ అది కొంచెం టైం తీసుకుంటుంది. అది చాలా బాగా చేయొచ్చు. మెనూ ఇందులో మనకి ఏమేమి పేజ్ ఉండాలంటే హోము, అబౌట్ అస్ అని పెడతాం, కానీ అవసరం లేదు, ఒక్క పేజ్ ఉంటే చాలు. ఒక్కటే పేజ్ ఉండాలి ల్యాండింగ్ పేజ్. గూగుల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మల్టిపుల్ పేజెస్ అవసరం లేదు. న్యూ సేవ్ మెనూ, థ్యాంక్ యూ పేజ్ యాడ్ చేయొచ్చండి మెనూలో. కెన్ యూ యాడ్ థ్యాంక్ యూ పేజ్ ఇన్ ద మెనూ? నో సార్, నో No, సార్. sir. ఎందుకు? అది రీడైరెక్షన్ కాంటాక్ట్ ఫిల్ అది ఫామ్, ఓన్లీ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మాత్రమే డిస్ప్లే పేజ్ లో అవుతుంది. డిస్ప్లే అవుతుంది కదా సార్. ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు మాత్రమే అది రావాలి. అప్పుడు వచ్చిందనుకో వాడు డైరెక్ట్ థ్యాంక్ యూ పేజ్కి పెట్టింది అనుకో, నీ కన్వర్జన్ అయినట్టు రాంగ్ రిజల్ట్ చూపిస్తుంది, అది కరెక్ట్ కాదు కదా, అందుకోసమని వద్దు. ఇప్పుడు చూస్తే ఇదిగోండి వాడు, ఓకే మళ్ళీ ఇది కూడా మార్చాలి కదా. ఈరోజు మీరు తీసుకుంటా అంటే నేను చాట్ జీపీటీ కూడా చెప్తానండి, మీరు తీసుకునే వాళ్ళు ఉంటే ఇట్స్ గుడ్. చెప్పండి సార్. చూద్దాం. మీకు ల్యాండింగ్ పేజ్కి పెద్ద టైం కాకుండా చేయొచ్చు. అయిపోయిందా, నీకు వచ్చేసిన అంటే ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తేనే థ్యాంక్ యూ కుదరలేదు అంటే బోర్డు. దీన్ని ప్రాపర్గా ల్యాండింగ్ పేజ్ ఇంత ఘోరం ఉండకూడదు, మంచిగా ఉండాలి అంతే. మనం అంత కంటెంట్ రాస్తాం అట్లా. ఓకే రైట్ అండి. ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ చేస్తే రీడైరెక్షన్ కావాలి అంటే మనం ఆ పేజ్కి చేయాలి. సో లెట్స్ గో టు దట్ ప్లగిన్ వేర్ వి ఆర్. CF7 రీడైరెక్షన్కి వెళ్ళాము. ఇక్కడ ఏ ఫాము, పోస్ట్ సబ్మిషన్, ఫామ్ ఫిల్అప్ అయినాక ఏం చేయాలి చూడండి. ఇప్పుడే ఇది యాడ్ వచ్చేసింది, ఇంతకుముందు లేదు, అవునా? ఇస్ దట్ కరెక్ట్? ఇంతకుముందు కాంటాక్ట్ ఫామ్ 7లో అడిషనల్ సెట్టింగ్స్ వరకు ఉండే, యాక్షన్స్ ఉండేనా? ఇప్పుడు యాడ్ చేసింది ఇప్పుడు, దీనివల్ల అది వచ్చేసింది. ఏం చేయాలి? సెండ్ ఈమెయిల్, రీడైరెక్ట్ కావాలి.
ఏ పేజ్ కావాలి? థ్యాంక్ యూ పేజ్ కావాలి. న్యూ విండోలో ఓపెన్ చేయాలా? అన్నీ ఉండాలి, అన్నీ ఉండాలి, పర్లేదు. సేవ్ చేద్దాం. ఇప్పుడు మారిపోతుంది, చూద్దాం. రిఫ్రెష్ చేద్దాం. అయిందండి రిడక్షన్? అయింది సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్వర్జన్ ట్రాకింగ్లో మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పట్లేదు. మనం ఏం చేస్తామంటే ఒక కోడ్ ఉంటుందండి, ఒక జావా స్క్రిప్ట్ కోడ్ మనకి ఇస్తుంది గూగుల్ యాడ్స్. అది ఏం చేస్తా అంటే ఇందులో పేస్ట్ చేస్తాం. అది ఏం చేస్తుంది, ఎవరైనా ఈ పేజ్కి వచ్చారనుకో, అరే కన్వర్జన్ వచ్చింది రాబోయే అని చెప్తుంది. ఫామ్ ఫిల్అప్ చేయకుండా ఎవరైనా ఇటుకు వస్తారండి? లేదు సార్. సింపుల్ లాజిక్. ఫామ్ ఫిల్అప్ చేయకుండా ఎవరు రారు. మనం ఫామ్ ఫిల్అప్ చేస్తే వీడికి రీడైరెక్షన్ చేసినాం. దీనివల్ల వచ్చిందంటే నీకు చెప్తున్నారా బాబు, ఒక లీడ్ వచ్చింది, 2 లీడ్స్ వచ్చింది, దీనికోసమే ఇన్ని కష్టాలు. కాబట్టి ఈ కాంటాక్ట్ ఫామ్ ప్రాపర్గా చేయాలి. కాంటాక్ట్ ఫామ్ 7లో ఈ విధంగా 3 వేసుకోవాల్సి వచ్చింది. మీరు డబ్ల్యూపీ ఫామ్స్ వాడటం చూడండి. డబ్ల్యూపీ ఫామ్స్లో డైరెక్ట్ రీడైరెక్షన్ పేజ్ ఇస్తే బాగుంటుంది. ఇంతకుముందు కాంటాక్ట్ ఫామ్ బై సబ్సిస్టిక్ బాగుండే, కానీ అది కొంచెం ప్రాబ్లం అయింది దాంతో. అందుకోసం ఇప్పుడు ఇష్టం ప్రస్తుతానికి ఇది చేయండి. మీ డబ్ల్యూపీ ఫామ్స్లో ఈ ఆప్షన్స్ డైరెక్ట్ ఉంటే ఓకే. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కాంటాక్ట్ ఫామ్ 7లో నేను ఛానల్ చేయకది ఫోన్ నెంబర్ కావాలి మనకు, అది లేదు. సబ్జెక్ట్ కాకుండా నాకు ఫోన్ నెంబర్ కావాలి. సో అది చూద్దాం. ఇక్కడ మీరు చెప్పినట్టు టెలిఫోన్ ఉంది, నంబర్ ఉంది, ఏదో కరెక్ట్ తెలియదు. ఈ టెలిఫోన్ చూద్దాం ఏముందో. టెలిఫోన్ నెంబర్ ఫీల్డ్ అంట. ఓకే ఓకే, బాగానే ఉందిలే. ప్లీజ్ హోల్డర్. ఓకే, సో పని చేస్తున్నట్టే. కానీ దీనికి ఒక లేబుల్ ఉండాలండి. లేబుల్ లేకుంటే ఏమవుతుందంటే డైరెక్ట్ డబ్బు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది వాడినందుకు డైరెక్ట్ డబ్బు వస్తుంది కదా, దాని పేరు కావాలి కదా, యువర్ నేమ్, యువర్ ఈమెయిల్, సబ్జెక్టు. దానికోసమే లేబుల్ వాడాలి. అందుకోసం దీనికంటే ముందు ఏం చేద్దాం, వాడి చేసినట్టే మనం చేద్దాం. ఐ డోంట్ నో వెదర్ విల్ గెట్ ఇట్ ఆర్ నాట్. ఇగో లేబుల్ యువర్ ఈమెయిల్ కాకుండా ఫోన్ నంబర్ అంటాం. ఫోన్ నంబర్ ఇంకేం చేయాలండి? లేబుల్ క్లోజ్ చేయాలి. లేబుల్ క్లోజ్ లేబుల్ క్లోజ్ చేయాలి. HTML అంటే క్లోజ్ చేయాలి కాబట్టి లేబుల్ క్లోజ్ చేసాం. సేవ్ చేద్దాం. ఇప్పుడు ఏమైనా డెవలపింగ్ అయిపోయింది, టెస్టింగ్ చేస్తున్నాం. చూద్దాం వచ్చిందా? సార్ వచ్చింది సార్. ఈమెయిల్, ఫోన్ నెంబర్, మెసేజ్. మళ్ళీ ఇది కూడా సపరేట్ చేద్దాం, వస్తుందా లేదా నంబర్. సబ్మిట్. రీడైరెక్షన్ అయింది. ఇది ఒకటి పర్ఫెక్ట్. రీడైరెక్షన్తో పాటు ఫ్లమింగోలో అది తీసుకుందా లేదా చూడాలి. వచ్చేసింది. చూసిందా రాలేదా? వస్తుందిలే, మనం చాలాసార్లు వాడుతున్నాం కాబట్టి రాలేదు. ఓకేనా? దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అండి. ఎనీ క్వశ్చన్స్ ఆఫ్ ఆర్? ఇప్పటికీ మనం నేర్చుకున్న ఒకటే థ్యాంక్ యూ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలి, దానికి కాంటాక్ట్ ఫామ్ 7లో రీడైరెక్షన్ ఎలా చేయాలి. మామూలుగా అయితే పెయిడ్ వర్షన్ తీసుకుంటే ఒక సింగిల్ బటన్తో అయిపోతుంది. ఈ 3 ప్లగిన్స్ అవసరం లేదు. ఎంట్రీస్కి సపరేట్గా, రీడైరెక్షన్కి సపరేట్గా అవసరం లేదు. మీరు టెస్ట్ చేయండి, మీకు టైం ఉంది కాబట్టి. డబ్ల్యూపీ ఫామ్స్ బాగుందా, ఇంకేదైనా బాగుందా చూడండి. ఏది లేకపోతే దీని దగ్గర రండి. ఎనీ క్వశ్చన్స్ ఆఫ్ ఆర్? ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్? అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది సార్ ప్రాక్టీస్ చేస్తే. ఈ వీడియో చూడండి, మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ గూగుల్ యాడ్స్ ఈజీగా ఉంది, కానీ డిజైనింగ్లో చూడండి ఎలా ఉంది. ఇది లేకుండా చేస్తే ఏమవుతుంది అంటే కాల్స్ వస్తుండొచ్చు, నీకు కాల్స్ వస్తే అరే వచ్చింది అనుకుంటా, కానీ మనకు ప్రూఫ్ కావాలి, ప్రతిదీ ప్రూఫ్ కావాలి కాబట్టి కొద్దిగా కష్టపడాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఈవెన్ డబ్ల్యూపీ ఫామ్స్ చేయొచ్చు, కానీ మళ్ళీ అలా లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది. యూ విల్ డూ దాట్. మేము ట్రై చేస్తాం లేదు సార్. మీరు చేయండి, మీ తరపు నుంచి మీరు చేయండి. తర్వాత ల్యాండింగ్ పేజ్ ఎలా ఉండాలి అన్నది ఒకటి. ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ చూసుకుంటే సింగిల్ పేజ్ చాలండి, నథింగ్ ఎల్స్. ఇప్పుడు నేను ఇంకొకటి చెక్ చేస్తా. ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దాం.
ఏదో ఒకటి ఇద్దాం. JNTU హైదరాబాద్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాండి. యాక్చువల్గా నేను వీళ్ళ దగ్గర MBA ప్రోగ్రామ్ ఉంది. MBA ప్రోగ్రామ్ అడ్మిషన్స్ ఓపెన్ అవుతున్నాయి. దీనికి యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, యాడ్స్ రన్ చేసి మీరు ఈ పేజ్కి ల్యాండ్ చేశారు అనుకో, నేను మొత్తం చూపిస్తున్నా. ఏం ప్రాబ్లం చెప్పండి. ఈ పేజ్కి తీసుకొస్తే ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లం? కాంటాక్ట్ ఫార్మ్స్ అక్కడ నంబర్ ఆఫ్ ఉన్నాయి సార్, MBA గురించి లేదు కదా సార్, వెతుక్కోవాల్సి వస్తుంది. వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. యూజర్కి ఇన్ని ఆప్షన్స్ ఇవ్వద్దు. సరే పర్లేదులే, వీళ్ళ దగ్గర ఒకటి కోర్స్ తీసుకుందాం. పర్టికులర్గా ఒక కోర్స్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ అనుకుందాం. అంటే ఇది వేరేది అనుకుంటున్నాం. సరే, వీడికే వచ్చినాం, ఇక్కడికే వచ్చాం. మెకానికల్ ఇంజనీరింగ్ గురించి మనం రన్ చేస్తున్నాం, వచ్చినాం, బాగానే ఉంది కదా. కానీ ఇక్కడ మళ్ళీ మనం ఆప్షన్ తీస్తున్నాం అన్న, కస్టమర్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ల్యాండింగ్ పేజ్ ఒకటే గోల్ ఉండాలి, వాడు ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఇది ప్రాపర్ ల్యాండింగ్ పేజ్. అందుకే ఎప్పుడు కూడా మన మెయిన్ వెబ్సైట్ను వాడుకోవద్దు. సపరేట్ పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్లో వేరే ఆప్షన్స్ ఇవ్వద్దు. అందరు ఇలానే చేస్తారనమాట. యశోదా హాస్పిటల్ యాడ్ రన్, ఇప్పుడు JNTU యాడ్ రన్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే దీనికి ఇయ్యడు. ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేసో ఇంకో పేజ్లో ఇవన్నీ తీసేసో ఓన్లీ పర్ఫెక్ట్ ల్యాండింగ్ పేజ్ చేస్తారనమాట. ఈవెన్ యశోదా హాస్పిటల్ అయినా అంతే. యశోదా హాస్పిటల్ యాడ్ రన్ చేసే పేజ్ వేరేలా ఉంటుంది, వాళ్ళ మెయిన్ వెబ్సైట్ ఎలా ఉంటుంది. ఎందుకంటే దే రన్ ఫర్ పర్టికులర్ థింగ్స్. చూడండి, లెట్స్ ఫైండ్ ఇట్ ఆఫ్టర్ అవర్ లొకేషన్స్. ఇది మిస్గైడింగ్ కదా. పైసలు పెట్టి ఆర్గానిక్ వస్తే నో ప్రాబ్లం, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. SEO కోసం ఈ విధంగా రాస్తారు. కానీ మీకు పర్టికులర్ థింగ్ ఉందంటే అది కరెక్ట్ కాదు. న్యూస్, లొకేషన్స్, కరియర్స్. ఓకే, రైట్. వీళ్ళు ఏం చేస్తారు, యాడ్ రన్ చేసినట్టు మాత్రం సపరేట్ ల్యాండింగ్ పేజ్ తయారు చేసుకుంటారు. ఆ విధంగా ల్యాండింగ్ పేజ్ తయారు చేయాలి. ఈ ల్యాండింగ్ పేజ్ చూస్తే చూడండి, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనూలో ఏముండదు. తర్వాత ఎంబడే ఒక కాంటాక్ట్ ఫామ్ ఇస్తాం, అర్జెంట్గా తీసుకురావాల్సిందే. తర్వాత మన రివ్యూస్ కానీ, ఒక వీడియో కానీ, మళ్ళీ ఇక్కడ ఫామ్ ఇస్తాం. 1 or 2 times ఇవ్వాలి. వాట్సాప్ బటన్ ఇవ్వాలి, కాల్ నో బటన్ ఇవ్వాలి. ఇక్కడ ఏం చూసినా వాట్సాప్, కాల్, ఈమెయిల్, లీడ్ గురించే మాట్లాడతాం కానీ వేరే పేజ్కి పోమని చెప్పము. వేరే పేజ్కి అని చెప్తే నీ పైసలు వేస్ట్ అవుతుంది. మేక్ షూర్ దట్ యువర్ ల్యాండింగ్ పేజ్ షుడ్ బి లైక్ దట్. సింపుల్గా ఉండాలి. ఓకేనా? అర్థమైందా ల్యాండింగ్ పేజ్? సార్ మీరు బ్రెయిన్ని హీట్ ఎక్కించుకోవాలనుకుంటే నేను ChatGPT కూడా నేర్పిస్తాను. ఆర్ యూ రెడీ? సార్ మనం ల్యాండింగ్ పేజ్కి యాడ్ ఇస్తామా సార్? ల్యాండింగ్ పేజ్కి యాడ్ ఇస్తామా సార్ మనం? యాడ్ రన్ చేసేటప్పుడు ల్యాండింగ్ పేజే వాడాలని చెప్తున్నా. ఓకే ఓకే. మీరు ప్రస్తుతానికి ల్యాండింగ్ పేజ్ ఎలా చేయాలనుకుంటున్నారండి? హౌ యూ వాంట్ టు డూ ఇట్? సార్ సపరేట్ ఒక పేజ్ క్రియేట్ చేసి అందులో ఎలిమెంటర్తో చేసేస్తే అయిపోతుంది. ఎలిమెంటర్ బాగానే ఉంటుంది కదా. సార్ సరే, ఎలిమెంటర్తో చేయండి. ఇప్పుడు అది ChatGPT ఏమొద్దు కానీ నేను మళ్ళీ శాంపిల్గా చూపిస్తాను మీకు తెలుసు ఆల్రెడీ, మీరు బాగానే ప్రాక్టీస్ చేసారు. ChatGPT ఈజ్ వెరీ అడ్వాన్స్, వెరీ క్విక్. బట్ అగైన్ నేను ఇప్పుడు కాంటాక్ట్ ఫామ్ కానీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారంటే అక్కడ బాగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉందని అనుకుంటున్నాను. సో పేజెస్ ఏబీ క్రియేట్ చేయకండి. ఒక హోమ్ పేజ్, ఒక థ్యాంక్ యూ పేజ్ చేయండి, అది రీడైరెక్ట్ చేయండి. తర్వాత ఎలిమెంటర్కి రండి, హోమ్ పేజ్ని ఆ విధంగా తయారు చేయండి. అంతే. ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నా ఇప్పుడు నేను చూస్తా. ఇక్కడ కూడా నేను అర్థం చేసుకుంటా ప్రతిదీ. ఐ అబ్జర్వ్ హౌ స్మార్ట్లీ యూ డిజైన్డ్ ఇట్. ఒకవేళ స్మార్ట్ చేయకుండా నేను చెప్తా, మీరు ఇట్లా ఆలోచన చేసారు, మీ ఆలోచన తప్పు అని చెప్తా. ఆ హోమ్ పేజ్ అనుకుందాం, ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇది ఎంత ఈజీ అండి. కష్టపడండి, చేయండి, మీ టాలెంట్ యూజ్ చేయండి. ఆల్రెడీ బై డిఫాల్ట్ మీకు కొన్ని ఉంటాయి, ఏమన్నా వాడండి, ఏమన్నా వాడండి. మీ డిజైనింగ్ స్కిల్స్ ఇక్కడ తెలుస్తుంది. స్టార్టింగ్లోనే మన కాంటాక్ట్ ఫామ్ వస్తే బాగుంటుంది. కాబట్టి ఎన్ని కాలమ్ తీసుకోవాలి? How many columns you should take? Two columns తీసుకోవాలి. థర్డ్ వన్. ఇక్కడ ఒక కంటెంట్, ఇక్కడ ఒక ఫామ్.
ఫామ్. దీన్ని హీరో సెక్షన్ అంటారు అనమాట. ఇది కొంచెం తక్కువ ఉండాలి, ఇది ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇట్లా. తర్వాత ఇక్కడ ఏముండాలి, కంటెంట్ ఉండాలి, హెడ్డింగ్ ఆర్ కంటెంట్ ఉండాలి. లెట్స్ టేక్ హెడ్డింగ్. యా, మీరు వేరే ల్యాండింగ్ పేజ్ చూసుకొని ట్రై చేయండి. ఇక్కడ ఏముండాలండి, వాట్ షుడ్ బి హియర్? కాంటాక్ట్ ఫామ్. మనం ఏం వాడుతున్నాం అక్కడ? మనం కాంటాక్ట్ ఫామ్ ఏ ప్లగిన్ వాడినాం? Contact form 7. మళ్ళీ ఏం తీసుకోవాలి ఇక్కడ? షార్ట్ Short కోడ్ తీసుకోవాలి. code. షార్ట్ కోడ్ షార్ట్ కోడ్ తీసుకోవాలి. సెలెక్ట్ చేయాలి సార్. ఇక్కడ పేస్ట్ చేయాలి. షార్ట్ కోడ్ కోసం మీరు పోదాం మళ్ళా. కాంటాక్ట్ ఫామ్ 7. ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చింది అది. అయిపోయింది, ఇక్కడ వస్తుంది షార్ట్ కోడ్. రైట్, ఫామ్ వచ్చింది. బట్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మేక్ ఇట్ మచ్ బెటర్. ఇక్కడ ఏం రాస్తున్నాం టెక్స్ట్, దేని గురించి? మనం వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అనుకుందాం. సో చాట్ జీపీటీ నేను తప్పట్లేదు. ఐఎమ్ క్రియేటింగ్ wedding photography website or landing page. I'm in hero section. Give me best hero section content. అయ్యో, ఇంత ఆడడం కూడా వేస్టే, బట్ చూద్దాం. Capturing graph say one perfect moment at a time. అన్న తర్వాత ఇంకొక హెడ్డింగ్ ఉంటే బాగుంటుంది. ఎలిమెంటరీ స్కిట్స్ లో ఉంటుంది కదా సార్, అది ట్రై చేయండి మీరు. ఓకే. ఒకవేళ మీకు ఇంకొకటి ఇది అంత బాగా లేదు మీకు అనిపిస్తే, మీకు ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి కదా, పేజ్ టెంప్లెట్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ మంచిగా ఉంది అనుకోండి, అది వాడుకోండి. అందులో ఆల్రెడీ మీకు చాలా టెంప్లెట్స్ ఉంటాయి, ఆల్రెడీ డిజైన్ చేసిండు, మీకు టైం ఉంటుంది, వీ కెన్ యూజ్ దెమ్. నేను ఎలా చేశానో చూపిస్తా. ఓకే, హౌ ఐ డిడ్ ఇట్ అనేది నేను చూపిస్తాను ఓడిఎంటీకి సంబంధించి. ఓకే, ఇది చూడండి. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ యూ కస్టమ్ HTML ప్లస్ హీరో సెక్షన్. ఐ కెన్ రైట్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కాంబినేషన్. డూ యూ వాంట్ HTML కోడ్ ఫర్ వన్ ఆఫ్ ద అబవ్? ఎస్, చూద్దాం ఎట్లా ఇచ్చిందో. దీనికి ఎలా చేస్తుంది చూడండి. ఎలిమెంటరీ కిట్స్లో మీకు ఏమేమి ఉంటాయండి? ఎవరైనా సార్ మీ స్క్రీన్ కనిపించట్లేదు. అవునా? ఎస్ సార్, నాకు కనిపించట్లేదు. మరి కనిపిస్తాను సార్ మీకు మాకు కనబడుతుంది సార్. గైస్, ఎవరన్నా మీరు మంచిగా నేను ల్యాండింగ్ పేజ్ చేసినాను వాళ్ళు ఒకసారి చాట్లో పెట్టండి, నేను చూస్తాను మీరు ఎలా చేశారు. ఇక్కడ మీరు బాగానే ఉన్నాయి అనుకుంటే ఐ డోంట్ నీడ్ టు వర్క్ హార్డ్ ఇయర్. ఇక్కడ మరి బాగాలేకపోతే యాడ్స్ పెట్టి లాభం లేదన్నట్టు. ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఇగో నేను ల్యాండింగ్ పేజ్ నేను ఇట్లా చేస్తా. చాట్ జీపీటీ తర్వాత చేశాను చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? నార్మల్ ఎలిమెంటర్కి దీనికి డిఫరెన్స్ అది.
మరి అక్కడ కాంటాక్ట్ ఫామ్ లేదు కదా సార్? చేద్దాం, మనం చేయొచ్చు, అది వాడిని అడగాలన్నమాట. ఓకే. బట్ నీకు ఎంత ఫాస్ట్గా అయిపోయింది కదా, అవునవును. చాలా బాగుంది సార్ ఉండేది. నీకు చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇది ఈ ప్లేస్లో నీకు కాంటాక్ట్ ఫామ్ కావాలంటే కాంటాక్ట్ ఫామ్ వస్తుంది. ఓకేనా? బట్ HTML అని ఇచ్చాం కదా సార్, ఇప్పుడు మళ్ళీ కోడింగ్ వెబ్సైట్ కూడా ఉంటుంది కదా సేమ్ అలాగే, అట్లా ప్రాబ్లం కదా? మనం వర్డ్ప్రెస్లో చేస్తున్నాం. ఇదే మంచిది, చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు నెంబర్ 1 రావడానికి కారణం ఇదే. ఎందుకంటే ఇక్కడ నీకు ప్లగిన్స్ యూసేజ్ తక్కువ ఉంటుంది. తక్కువ అవునవును. ప్లగిన్స్, మోర్ కోడ్ కాంటెంట్ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఓకే. ఒకసారి ఎవరైనా మీ URLs ఉన్నాయా, రీసెట్ చేశారా? చూస్తున్నాం సార్, ఒక నిమిషం ఉన్నాయి. చూస్తున్నాం. స్వప్న, ఇది ఈ-కామర్స్ అవును సార్. బాగా చేశారు, అంటే మీకు బాగా నాలెడ్జ్ ఉంది. అదే టైం తీసుకుంటారు కదా, ఎక్కువ టైం పడుతుంది. సార్ చాలా ఎక్కువ టైం పట్టింది. అంటే మీరు ఇప్పుడు నేను చెప్తే మరి దీనికన్నా ఎక్కువసేపు కూర్చుంటారు అనమాట. ఒక పేజ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారండి మీరు? నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ విధంగా ప్లంబరు పెయింటర్ చేయాలంటే ఒక 2-3 అవర్స్ చేయగలుగుతారా? లేదు yes, sir. చేస్తాం సార్. స్టార్టింగ్లో స్టార్టింగ్ టైం తీసుకుంది సార్, ఇప్పుడైతే చేయగలం సార్. మరి ఇప్పుడు నేను చెప్పినట్టు నాకు ఎలా ఉండాలంటే ఆ, అదే ఎంబడే కాంటాక్ట్ ఫామ్ రాకుండా పర్లేదులే, పక్కల అవసరం లేదు, ఇప్పుడు దానిలో ఏం లేదు కదా. ఈ విధంగా డిజైన్ చేయగలుగుతారా మీరు? ఇగో ఇట్లా ఉంటే ఇట్లా ఎస్ సార్. ఈ విధంగా చేయండి. నేనేం నేర్పియను, మీరే చేయండి, మీరే చేయండి. ల్యాండింగ్ పేజ్లో మీరు ఒక్కటే పెట్టుకోండి. ఇది ఫస్ట్ది హీరో సెక్షన్ అంటారు అనమాట. కనిపించినప్పుడు ఒక ఒపీనియన్ రావాలి. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అన్నప్పుడు AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోసం ఒక ఫోటో, వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్ అనుకో, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్, ఇంకా ఎలివేట్ యువర్ వెడ్డింగ్ విత్ అవర్ క్లిక్స్, ఇలాంటి మాటలు ఉండాలి. క్లిక్ చేస్తే ఫామ్కి వెళ్ళిపోవాలి. ఈడ ఒక మంచి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫోటో, మధ్యలో ఫామ్స్ పెట్టండి, 1-2 సార్లు ఫామ్ని రిపీట్ చేయండి. ఇంకొకటి ఏంది, ల్యాండింగ్ పేజ్లో కంపల్సరీ ఈ ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ చూసినప్పుడు ఆయనకి ఏమనిపించాలా, దీస్ పీపుల్ ఆర్ గుడ్ అనిపించాలి. ట్రై టు అబ్జర్వ్ దిస్. సో ఫర్గెట్ అబౌట్ దిస్ ChatGPT కోడ్. మనం నేర్చుకుందాం, ఇది చాలా పెద్దది, 3 గంటల టైం పడుతుంది, కానీ చాలా బాగా చేయొచ్చు, టైం సేవ్ అయిపోతుంది, SEO ఘోరంగా ఇంప్రూవ్ అవుతుంది మీకు ప్లగిన్స్ వాడకంటే. సో ఇది రాసుకోండి, టీమ్ మెంబర్స్ ఎవరు ఉన్నారో మీరు రాసుకోండి. ఫస్ట్ హీరో సెక్షన్ అనేది ఉండాలి, ఇలాంటి ఒక పేజ్. ఓకే, తర్వాత మీరు ప్రైజింగ్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ. తర్వాత మీరు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తారనుకో, మీ వర్క్ ఏంటి, మీ వర్క్ చూపించండి, మీరు చేసిన ఫొటోస్ గూగుల్ నుంచి చూపెట్టండి. తర్వాత సోషల్ ప్రూఫ్ అనమాట, జనాలు ఏమంటారు మీ గురించి, వాళ్ళ రివ్యూస్ అనేది ఉండాలి. ద రివ్యూ షుడ్ బి దేర్. మీరు చాలా మంచి ఫోటోగ్రాఫర్స్ అండి అది అని ఉంటుంది కదా, ఒక 5-6 రివ్యూస్ ఉండాలి. మనకేమో సర్టిఫికెట్స్ ఇక్కడ పెట్టినాము, రివ్యూస్ ఉండాలి. తర్వాత ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ సమ్ ఫ్రీ ఎఫ్ఏక్యూస్ యాడ్ చేయండి. సో కస్టమర్ టెస్టిమోనియల్స్ ఉంటే ఏమవుతుంది అంటే అది సోషల్ ప్రూఫ్, వీళ్ళు మంచి వాళ్ళు అని మనకు అనిపించడానికి. మీ వర్క్ ఉండడం వల్ల ఏంటంటే దీస్ పీపుల్ హ్యావ్ వర్క్డ్ ఆల్రెడీ. సో ఈ ఎలిమెంట్స్ మాత్రం కంపల్సరీ వాడండి. హీరో సెక్షన్ ఒకటి ఉండాలి. హీరో సెక్షన్ ఒకటి ఉండని, తర్వాత మీ సర్వీసెస్ గురించి మాట్లాడండి, ఏమేమి సర్వీసెస్ ఇస్తారన్నది. తర్వాత సర్వీసెస్ ఇచ్చిన తర్వాత మీ యువర్ వర్క్ ఏం చేశారు, ద టెస్టిమోనియల్స్ ఇవ్వండి. ఇంకేమన్నా చెప్పానా? కాంటాక్ట్ ఫామ్ని వీలైతే మీ ల్యాండింగ్ పేజ్ పెద్ద ఉందంటే 2 టైమ్స్ రిపీట్ చేయండి. హీరో సెక్షన్లో ఆల్రెడీ మనం ఒక బటన్ పెడతాం, ఈ బటన్ క్లిక్ చేస్తే ఏడుకోవాలి, కాంటాక్ట్. అంటే మీరు చేయాల్సిన పేజెస్ ఎన్ని అంటే హోమ్ పేజ్ ఉండాలి, కాంటాక్ట్ అస్ పేజ్ ఉండాలి, థ్యాంక్ యూ పేజ్ ఉండాలి, 3 పేజ్ ఉండాలి. కానీ మెనూలో ఓన్లీ హోమ్ పేజ్ ఉండాలి, కాంటాక్ట్ కూడా ఉండకూడదు. వాడు ఆ బటన్ కొడితేనే కాంటాక్ట్ వేసుకోవాలి, అందులో ఫామ్ ఉండాలి, మళ్ళీ అది క్లిక్ చేస్తే థ్యాంక్ యూ కోవాలి. ఓకే, ఈ కాంటాక్ట్ ఫామ్ని బటన్ క్లిక్ చేస్తాం ఒకటి లిటరల్గా మనం ల్యాండింగ్ పేజ్లో కూడా పెట్టాలి, 1 or 2 టైమ్స్ పెట్టండి. దెన్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే
ప్రాపర్గా డిజైన్ చేయని ల్యాండింగ్ పేజ్ వల్ల మీరు క్యాంపెయిన్ పర్ఫెక్ట్ చేసినా కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకోసము ChatGPT చెప్పాలనుకున్న సమయం ఎక్కువ అవుతుంది. ఇప్పటికే మీకు ఎక్కువ నాలెడ్జ్ అయింది కాబట్టి వద్దు. ఈరోజు ప్రస్తుతానికి మనం నేర్చుకున్నది ఏంది అంటే మనం ఒకసారి రీక్యాప్ చేస్తే అర్థమవుతుంది. నెగటివ్ మ్యాచ్ ఫస్ట్ దాని గురించి మాట్లాడాము. తర్వాత థ్యాంక్ యూ పేజ్ ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకున్నాం. ఇందులో మనము కాంటాక్ట్ ఫామ్ 7 మన టైం బాగాలేక కాంటాక్ట్ ఫామ్ 7 ఒక్కటే పనికిరాదు. దానికోసం ఫ్లెమింగో వాడాము. ఫ్లెమింగో ఏంటండి? స్టోర్ చేయడానికి. డేటా ఎంట్రీస్ రావడానికి. రీడైరెక్షన్కి CF7 రీడైరెక్షన్ వాడినాం. అందుకే ఇక్కడ కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇంకోటి ఏంది, కాంటాక్ట్ ఫామ్ 7లో డైరెక్ట్ ఫోన్ నెంబర్ లేదు, దానికి అక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేశాను. సో దిస్ ఆల్ మేక్ యూ కన్ఫ్యూజ్డ్. ఈ వీడియో 2 సార్లు చూడండి, అదే అర్థం అవుతుంది. ఎస్. సో థ్యాంక్ యూ పేజ్ గురించి ఇంత నేర్చుకున్నాం మనం. దాని తర్వాత వచ్చేసి ఎవరికి ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ దగ్గర ఉన్నాం. ల్యాండింగ్ పేజ్లో నేను చెప్పాలిపోయినా బట్ సమయం గుర్తులేదు. మీ వెబ్సైట్స్ చూసాను, మీరు చాలా బాగా చేశారు. సో ఐ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ నౌ యూ కెన్ డూ ఇట్. సార్ తర్వాత చెప్తారా ChatGPTతో చేయడం? చెప్తాం, కానీ డబ్బులు తీసుకుంటాం, 2,000 తీసుకుంటాం. ఏమన్నారు? No problem. ఓకే అన్నాను సార్. నో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ AI క్లాసెస్ అనమాట. ఇప్పుడే నేను అది వాడి చూపించినానుకో మీకు కరెక్ట్ కాదని చెప్పట్లేదు. అది ఈజీనే, బట్ అందరూ అర్థం చేస్తున్నారు. ఒక్కొక్కరి నాలెడ్జ్ లెవెల్ ఒక లెక్కలు ఉంటుందండి. ఎవరు గ్రాస్ చేస్తారు, గ్రాస్ చేయలేరు. కాబట్టి అక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్తాను. కానీ చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఓకే. నార్మల్‌గా ఎన్ని అవర్స్ టైం పడుతుంది సార్? 1 క్లాస్‌లో అయిపోతదా? 2 అవర్స్‌లో లేదా? 2 అవర్స్ అవుతుంది. ఓకే. 2 అవర్స్లో అయిపోతుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2 అవర్స్ అని కాదు, ఇప్పుడు నీకు ఇది రాశాను నేను, సింపుల్ కాపీ పేస్ట్ చేశాను, అందులో ఏం లేదు. కానీ ఇక్కడ చూడండి, క్యాప్చరింగ్ యువర్ లవ్ స్టోరీ ఇన్ టైమ్లెస్ సినిమాటిక్ ఫ్రేమ్ అనందా కనిపిస్తలేదు. ఇంత నేను కలర్ మార్చాలంటే కోడుకోవాలి. ఇప్పుడు నేను కోడ్ వెతుకుతుంటే నీకేమనిపిస్తుంది? అరే నాకు కోడింగ్ నేర్పిస్తున్నా ఫీలింగ్ వస్తుంది. అది ఈజీనే, కానీ భయపడతారు మీరు. అందుకోసం వద్దంటున్నా. ఓకేనా? స్మాల్ చేంజెస్ చేయాలి. ఇక్కడ పోయి దాన్ని వెతుకొని ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అది చేంజ్ చేస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ జనాలు కనిపించదు. మీరు ఆల్రెడీ మొత్తం ఎక్స్పీరియన్స్ అయినాక ఇది పెద్ద పని ఏం కాదు, ఈజీ అయిపోతుంది. ఓకేనా? ప్రస్తుతానికి అయితే మీరు ఎలిమెంటరీ కిట్స్ తోటే చేయండి. ఇప్పుడు డీబగ్ చేయాలంటే మళ్ళీ ఆ కోడింగ్ దాంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఏదైనా కోడింగ్ పోవాల్సిందే. నువ్వు ఇంతకుముందు ఎలిమెంటర్ లాగా డ్రాగ్ అండ్ డ్రాప్ పోయి ఈ ఫోటో ఉండదు, నువ్వు కోడింగ్ పోయి చేంజ్ చేయాల్సిందే. ఇప్పుడు ODFT వెబ్సైట్లో ఈ కలర్ మార్చిన, దీని బటన్ మార్చిన, ఇవన్నీ నేను మాన్యువల్గా మార్చిన అనమాట. దీనికి కానీ నేను ఫస్ట్ ఎట్లా చేస్తా, స్టూడెంట్స్ నేర్పించేటప్పుడు ఫస్ట్ HTML నేర్పిస్తా. అంటే HTML మొత్తం కాదు, ఒక 2-3 ట్యాగులు నేర్పిస్తా. IMG-SRC ఎట్లా వాడాలి, లింక్ ఎట్లా వాడాలని నేర్పించి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎలా ఉంటాయి చెప్పించి చూపిస్తా అనమాట. సో ఇప్పుడు మన మెయిన్ గోల్ గూగుల్ యాడ్స్, అందుకోసం స్కిప్పింగ్ ఇట్. ఐ హ్యావ్ అ కాన్ఫిడెన్స్, మీరు బాగానే చేశారులేండి. రమేష్ చూద్దాం. సార్ నాది పోర్ట్ఫోలియో లాగా చేశాను. సింపుల్, ఇది పర్ఫెక్ట్. ఇది ఇంత చాలు. ChatGPT యూజ్ చేశాను సార్. ఇంత ఉంటే చాలు. కానీ ఇక్కడ ఫోన్ నెంబర్ లేదు, ఫోన్ నెంబర్ యాడ్ చేయాలి. మీకు అర్థమైంది కదా ఫోన్ నెంబర్ ఎట్లా యాడ్ చేయాలో? అర్థమైంది సార్. ఇది కాంటాక్ట్ ఫామ్ 7 కదా? అంటే నేను ChatGPT యూజ్ చేశాను సార్. అంటే అది అందులో అచ్చా ఓకే. కాంటాక్ట్ ఫామ్ 7 ChatGPTలో అంతా డిజైన్ చేయొచ్చు, కానీ కాంటాక్ట్ ఫామ్ డిజైన్ చేయకూడదు. ఎందుకంటే కాంటాక్ట్ ఫామ్ అది కాంటాక్ట్ వాడద్దు. ఎందుకంటే వాడు ఓన్లీ UI మాత్రమే ఇస్తాడు, ఫంక్షనాలిటీ ఇయ్యడు. కాబట్టి అక్కడ కంపల్సరీ ప్లగిన్ రావాల్సిందే. సార్ అది కాంటాక్ట్ ఫామ్ ఎట్లా చేశాను? రమేష్ ఒకటి, శ్రీవాణి. లేదు సార్, ఇది మొత్తం కంప్లీట్ పేజ్ నేను కాంటాక్ట్ పేజ్ ఓపెన్ చేయండి సార్. కంప్లీట్ పంపించాను. ఇంకా జస్ట్ అడ్రస్ యాడ్ చేసి, ఇది కాంటాక్ట్ ఫామ్ 7 కదా? ఇక్కడ మీరు సబ్జెక్ట్ తీసి ఫోన్ నెంబర్ పెట్టాలి, ఫోన్ నెంబర్ ప్రాపర్ మార్క్ చేయండి. తర్వాత ఇది రీడైరెక్షన్ వెళ్ళాలి, ఎంట్రీస్ తీసుకోవాలి మళ్ళీ. ఓకేనా? రైట్. అండ్ మీరు ఏ పేజ్ వాడతారో ఒకవేళ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దీన్ని రీసెట్ చేయాల్సి వస్తుంది చూడండి. కానీ ఏం భయపడకండి, నేను ఇంత కష్టపడ్డా ఇది పోయిందంటే నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీ బ్రెయిన్లో ఉంది, నువ్వు మళ్ళీ చేసుకోవచ్చు. ఏముంది, రేపు ఇంటర్వ్యూ అంటే ఇలా చేసుకోవచ్చు. దట్స్ నాట్ ప్రాబ్లం. ఇవి మొన్న రీసెంట్గా యాడ్ చేశాను, అందుకే ఫ్రంట్లో ఉన్నాయి సార్. మెనూ సెట్ చేయలేదు.
నవీన్ నవీన్ ఉన్నావా? ఎస్ సార్. ఇది స్క్రాచ్ నుంచి చేసినావా, టెంప్లెట్ తీసుకున్నావా? ఇది మొత్తం నేనే చేసాను. టెంప్లెట్స్ కాదు సార్. టెంప్లెటే కానీ దాన్ని ఎడిట్ ఏం చేయలేదు. అవును సార్. ఇట్లా వాడండి భయ్, అంత సింపుల్గా టెంప్లెట్ తీసుకోండి, ఆ టెంప్లెట్ ఎడిట్ చేసుకోండి, చాలా బాగుంది. ఇది పర్ఫెక్ట్ ల్యాండింగ్ పేజ్. ఇవన్నీ తీసిపడేలా అవసరం లేదు. మీరు స్క్రాచ్ నుంచి చేసే కంటే కూడా ప్రాపర్ టెంప్లెట్ని తీసుకోండి. మీకు ఎలిమెంటరీ కిట్లో టెంప్లెట్స్ ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి టెంప్లెట్స్? టెంప్లెట్ మాన్స్టర్లో ఉన్నాయా? ఆ ఎలిమెంటరీ కిట్స్లో ఉంటే తీసుకోండి మంచిగా. ఇప్పుడు మనం ఇలాంటి సర్వీసెస్ చేయబోతున్నాం. యా, ఐ గోట్ కాన్ఫిడెన్స్. ఫూటర్ ఉండొద్దు ల్యాండింగ్ పేజ్కి, మెన్యూ ఉండకూడదు. అంతే. ఫూటర్ ఇస్తే మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చినట్టు మళ్ళీ. సర్వీస్ చెప్తారా సార్ దేనికి డిజైన్ చేయాలని? చెప్తా నెక్స్ట్. అదే మెన్యూలో ఓన్లీ హోమ్ పేజే ఉండాలి కదా సార్? అంతే, హోమ్ పేజే ఉండాలి అంతే. ఇది చూశాను కదా. చలో రైట్, దిస్ ఈస్ వాట్ వి డిస్కస్ టుడే. ఎనీ క్వశ్చన్స్? ల్యాండింగ్ పేజ్ ఎలా చెప్పాను, నెగిటివ్ మ్యాచ్ వాడండి అని చెప్పాను, థ్యాంక్ యూ పేజ్ విధంగా చేయడం అని చెప్పాను. వీఆర్ గుడ్ టు గో విత్ ద థింగ్స్. నో క్వశ్చన్స్ కదా? లాస్ట్ ఈయన ఒకటి పంపించాడు, ఈయన కూడా చూద్దాం బాబు. చంద్ర, ఇది మొత్తం ఎలిమెంటర్తో చేసావు, ఇలా కాకుండా మీరు మామూలుగా టెంప్లెట్ తీసుకోండి. ఎందుకంటే ఎలిమెంటర్లు వాడితే మనం మాన్యువల్గా అంత బాగా చేయం కదా. ఇది సబ్సిస్టిక్ వాడుతున్నావు కదా? అవును సార్. ఈ సబ్సిస్టిక్ నీకు ఒక్క ప్లగ్ఇన్ చాలు, రీడైరెక్షన్ వచ్చేస్తుంది ఆల్రెడీ, అందులో ఆప్షన్స్ ఉన్నాయి. అవును సార్, నేను మీ ఓల్డ్ వీడియో చూసి చేశాను సార్. అవునా? అవును అది సార్. ప్లాట్ఫామ్ 7 వాళ్ళు, అది కంపెనీ ఓనర్స్ కదా, వాళ్ళు ఈ మధ్య ఎందుకో సక్క చేస్తలేరు అనమాట. కొన్ని అవుతున్నాయి కానీ చెప్పలేదు. ఓకే ఓకే, చలో రైట్, లెట్స్ గో ఫర్ ఇట్. నిర్మల, నిర్మల, టోటల్ హౌ మెనీ స్టూడెంట్స్? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? టోటల్ 60 దాకా ఉన్నారు సార్. అందరు రారా? అంటే కొంతమంది వర్క్, ఆఫీస్ అవర్స్, రికార్డింగ్స్ వింటున్న వాళ్ళు ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. మరి వీళ్ళు కమ్యూనికేట్ అవుతారా అందరితోటి? లేదు సార్, వాళ్ళు రికార్డింగ్ చూసి కొంతమంది టాస్క్ సబ్మిట్ చేస్తుంటారు, నేను ఫాలో అప్ చేస్తుంటాను సార్. ఇప్పుడు ఎట్లా మళ్ళీ ప్రాజెక్ట్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి కదా? యా సార్, నేను ఇవాళ కాల్ చేస్తాను సార్ వాళ్ళందరూ. టోటల్ 60యా? ఎస్ సార్. ఎగ్జాక్ట్ 60 కదా? అయితే ఎస్ సార్. చేద్దాం, 10 టీమ్స్ తీసుకుందాం అయితే. ఓకే, ఓకే 10 టీమ్స్, ఈచ్ టీమ్కి 6 పీపుల్, సో 60 అయిపోతారు. ఓకే సార్. ఆ టీం ఎవరనేది నీ నీ బాధ్యత, నువ్వు ఎట్లా చేస్తావు. యా సార్, ఇవాళ నేమ్స్ తీస్తాను. ఓకేనా? ఓకే వాళ్ళ సార్. క్యాంపెయిన్ క్రియేట్ చేసినాక ఈచ్ టీమ్కి 2000 రూపీస్ బడ్జెట్ ఇవ్వండి. ఓకే సార్. ఓకే, ఈచ్ టీమ్కి 2000 బడ్జెట్ ఇవ్వండి, వాళ్ళు రన్ చేస్తారు. ఓకే సార్. తర్వాత నేను నీకు ఇప్పుడు సర్వీసెస్ చెప్తా, ఆ సర్వీసెస్ కూడా నువ్వే అలాట్ చేయ వాళ్ళకు, ఏ సర్వీస్ ఏమి చేయాలని నువ్వే అలాట్ చేయ వాళ్ళకు. ఓకే సార్. ఓకే, అండ్ దట్స్ ఇట్. రెడీ అండి సర్వీసెస్ చెక్ చేయడానికి? ఎస్ సార్. అది కూడా నేను చాట్ జీపీటీని అడిగినా. ఇగో మీ మీ బిజినెస్లు ఇవే చూడండి. పెస్ట్ కంట్రోల్ సర్వీస్, ఇంటీరియర్ డిజైనింగ్ వద్దు, వేస్ట్, ఇది ఫెయిల్ అవుతుంది. డ్రైవింగ్ స్కూల్, హోమ్ క్లీనింగ్ సర్వీస్, ఫిజియోథెరపీ ఎట్ హోమ్, బ్యూటీ సలూన్ ఆర్ బ్రైడల్ మేకప్, ప్యాకర్స్ అండ్ మూవర్స్, కార్ రెంటల్, వాటర్ ప్యూరిఫైయర్, రియల్ ఎస్టేట్ కూడా వద్దు. ఇంకా వాల్స్తే ఇంకా మిగిలితే డెంటల్ క్లినిక్ వాడుకోవచ్చు, జిమ్, ఫిట్నెస్ స్టూడియో కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇందులో మీకు ఏం నచ్చిందండి? 1 by 1 చెప్పండి. మీకు పెస్ట్ కంట్రోలా, ఇంటీరియర్ డిజైనింగ్, డ్రైవింగ్ స్కూలా, హోమ్ డెంటల్ క్లినిక్ సార్. ఎనీథింగ్ ఈజ్ ఫైన్ అండి. ఇక్కడ నేను చెప్తా చూడండి, మీకు ఏది వర్కౌట్ అవుతుంది చూడండి. సార్, ఆ, నేను ఒక లైవ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నా, అది యాడ్ చేసుకోవచ్చు సార్. కేర్ హోమ్ ఏం సర్వీసెస్ ప్రాజెక్ట్ హైదరాబాద్. అది? ఏం కేర్ ప్రాజెక్ట్? హోమ్ కేర్ హోమ్ సర్వీసెస్ సార్, ఎల్డర్ కేర్ హోమ్. ఆ ఎల్డర్ కేర్ మంచిది. అంటే మీకు క్లయింట్ వచ్చిందా అది? మన స్టూడెంటే సార్, నేను ముందు ఈవినింగ్ బ్యాచ్లో ఉండేది, సో తనది చేస్తున్నాను. మళ్ళీ ఆయన బడ్జెట్ ఇస్తలేడా? సార్ తను స్టార్ట్ చేసి వదిలేసినట్టున్నాడు సార్, అంతే, నేనే రన్ చేస్తున్నాను. అవునా? సరే, బట్ ఎట్లా అయితే మరి ఆయన లీడ్, మళ్ళీ ఆయన బిజినెస్ ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు.
ఉంది సార్ ఉంది. బిజినెస్ ఉన్నదానికి పెట్టండి, ఓకే. లేని దానికి వద్దు మరి. సరే, ఓకే. నేను చెప్తా ఈ ప్రాజెక్ట్ మీరు ఏ విధంగా వాడుకోవాలో కూడా చెప్తా. ఓకే, ఓకే. ఓకే. పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ ఉన్నాయండి. ఓకే, ఆ, అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో హౌ మెనీ థింగ్స్ యూఆర్ డూయింగ్ అంటే ల్యాండింగ్ పేజ్ తయారు చేసుకోవాలి, క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి, తర్వాత ఈ బిజినెసెస్ తోటి మాట్లాడాలి కూడా. ఎందుకంటే మీ దగ్గర పెస్ట్ కంట్రోల్ సర్వీస్ లేదు కదా. ఇప్పుడు తను మాట్లాడిన ఆమె ఎల్డర్ కేర్ ఉంది తనకు, కాబట్టి డైరెక్ట్ ఆయనతో మాట్లాడుకుంటారు. మీకు లేదు కదా, అందుకోసం మీరు ఏం చేయాలి. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ ఉందండి, చెప్పండి ఏం చేస్తారు? డ్రైవింగ్ స్కూల్ గురించి ఏం చేయాలనుకుంటున్నారు? పైసలు ఎట్లా సంపాదిస్తారు? ఇప్పుడు నేను ఇచ్చిన ఐడియాతో నీకు 2000 ఇస్తున్నా భయ్, ఎట్లా సంపాదిస్తావు పైసలు? డైరెక్ట్ డ్రైవింగ్ స్కూల్ అప్రోచ్ అయ్యి నేను ఇట్లా లీడ్స్ ఇస్తాను, ఇక నాకు ఏమైనా ఇస్తావా కమిషన్ టైప్ అని మాట్లాడుకోవాలన్నా. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు వాళ్ళను? అంటే నా లొకేషన్లో ఉంటారు కదా సార్. ఇప్పుడు నియర్ బై స్కూల్. జిఎంబికి వెళ్ళండి, జిఎంబి అండ్ సర్చ్ డ్రైవింగ్ స్కూల్స్. డ్రైవింగ్ స్కూల్ హైదరాబాద్ మస్తు మంది ఉన్నారు. ఇందులో వెబ్సైట్ లేని పట్టుకోండి. వెబ్సైట్ ఉన్నారంటే వీటికి ఆల్రెడీ మార్కెటింగ్ తెలుసు. అంటే చిన్నోని పట్టుకోండి, పైసలు ఉన్నోని పట్టుకోకండి. చిన్నోడు ఎవడు, పైసలు ఉన్నోడు ఎవడు అంటే 776 రివ్యూస్ ఉన్నోడు చిన్నోడు ఏం కాదు, వీడి మార్కెటింగ్ వచ్చు, మనకు వాడద్దు. తక్కువ రివ్యూస్ ఉన్నాను పట్టుకొని లిఫ్ట్ చేస్తే వాడు కూడా సంతోషపడతాడు, మనకు కూడా బాగుంటుంది. జై మోటార్ డ్రైవింగ్ స్కూల్ 61 రివ్యూస్, వీడు మన క్లయింట్. మీకు అర్థమైంది కదా నేను చెప్తున్నాను? సార్ ఎన్ని ఉండాలి సార్ రివ్యూస్? ఎన్ని ఉంటే తీసుకోవాలి రివ్యూస్? ఎన్ని ఉండాలి? తక్కువ ఎంత తక్కువ ఉంటే ఎంత తక్కువ ఉంటే వాడే మనకు కావాలి. అర్థమైందా? సార్ మ్యూజిక్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా సార్, అలాంటిది ఏమన్నా ఉందా? చూద్దాం. ఇప్పుడు నేను ఆడ 10 ఇస్తా, 10లో వర్కౌట్ కాబట్టి ఇంకా 2 ఇస్తా. సార్ వాళ్ళకి జిఎంబి లేకపోతే క్రియేట్ చేసి స్టార్ట్ చేయమంటారా? ఎందుకు? మనం వానికి ఏం చేస్తలేము, ఆల్రెడీ ఉన్న బిజినెస్ తోటి మనం మాట్లాడి అరే బాబు నీకు లీడ్ ఇస్తా అని చెప్తున్నా నేను. ఓకే. వాడిని కనుక్కోవాలంటే మనకు జిఎం ఉంటేనే కనుక్కుంటాం కదా, లేదు కనుక్కోగా. తెలిసిన వాడు ఉంటే ఓకే, తెలిసిన వాళ్ళు ఉంటే అని. తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే. తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ జిఎంబికి ఏం లేదు, మనం గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నాం. మీరు రేపు పొద్దుగాల ఫ్రీలాన్సింగ్ చేసినప్పుడు అవన్నీ మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎందుకోసం అంటారు అంటే, ఇప్పుడు అరవింద కార్ డ్రైవింగ్ స్కూల్ ఉంది అంటే ఈయనకు వస్తలేదు బిజినెస్ చేసుకోవడానికి, కాబట్టి ఈయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందుకోసం టాప్ ఉన్నోని కూడా తీసుకోవచ్చు, కానీ మనకు ఆల్రెడీ మస్తు లీడ్స్ ఉన్నాయి. ఇంకా వాడికి ఎందుకు చేసేది మనం? వీడైతేనే బెటర్, వీడైతేనే మంచిగా ఇస్తాడు. ఇది బంజారా హిల్స్ ఉంది. ఓకే, ఫోన్ నెంబర్ ఉంది, ఈయన ఫోన్ కాల్ చేయండి. ఇట్లా నేను ఒక డిజిటల్ మార్కెటర్ని, ఇట్లా మేము రన్ చేస్తున్నాము, నీకు లీడ్ ఇస్తాము, లీడ్ ఇస్తే ఎంత ఇస్తామో మాట్లాడండి. వాళ్ళు పర్సెంటేజ్ చెప్తారు, 10% 20% తీసుకోండి. ఓకే అని చెప్పేసి క్యాంపెయిన్ రన్ చేయండి. క్యాంపెయిన్ రన్ చేస్తే వచ్చిన లీడ్ని ఆయనకి ఇవ్వండి. ఆయన మాట్లాడినాక కన్వర్ట్ అయితే చలో, దిస్ ఇస్ ఛాలెంజ్. ఇప్పుడు నేను అదే మీకు అవుట్కమ్ ఏంటంటే, నువ్వు క్యాంపెయిన్ ఏం రన్ చేసినావు ఏం చూడను, ఎన్ని పైసలు సంపాదించి నీకు 2000 ఇస్తా, నాకు ఎంత డబ్బులు సంపాదించుకొచ్చినావు అని మాత్రం అడుగుతా. ఓకేనా? అందుకే ఇట్స్ టీమ్ వర్క్. 6 మంది కలిసి టీంలో ఉంటే ప్రతి ఒక్కరు ఒకరు పని చేయాలి. ఒకరు ఏంది గూగుల్ మ్యాప్స్లో పోయి మాట్లాడి క్లయింట్ సెటప్ చేయాలి, ఒకరు ల్యాండింగ్ పేజ్ తయారు చేయాలి, ఒకరు క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. తర్వాత అన్ని డిస్కస్ చేసుకోవాలి. మీరు డిస్కస్ చేసుకుని ఫైనల్గా నాకు ఇచ్చేసేయండి. ఇది అర్థమైందా అండి? హౌ టు టై అప్ విత్ ద క్లయింట్స్. నేను ఇప్పుడు 10 గ్రూపులు కాబట్టి నేను ఫైనలైజ్ చేస్తున్నా, ఇవే వాడండి, దీస్ థింగ్స్ వాడండి. డెంటల్ క్లినిక్ వర్క్ అవుతుందా సార్? కాదు సార్, ఫిజియోథెరపీ క్లినిక్ మాకు ఓన్ క్లినిక్ కొంచెం దానికి చేయొచ్చా? అంటే మీరు ఇంతకుముందు యాడ్స్ రన్ చేస్తారేమన్నా? లేదు సార్, వెబ్సైట్ కూడా ఏం లేదు. వెబ్సైట్ లేదు. మీకు క్లినిక్ ఎక్కడ ఉంది? అమలాపురం, కోనసీమ సార్, ఆంధ్రప్రదేశ్. అక్కడ సర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంటుందండి. ఎస్ సార్. హైదరాబాద్ అయితే చేయండి, హైదరాబాద్ కాకుండా వద్దు. ఓకే. ఓకేనా? నేను ఛాలెంజింగ్ ఇస్తా అండి, మంచివి చేయండి. ఓకే, ఇంకొకటి డే కేర్ అని చెప్పారు కదండి, ఓల్డ్ కేర్ అని చెప్పారు ఎవరు, అది ఎక్కడండి? అవును సార్, హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనా? బట్ అది సర్చ్ చేయాలి మనం. ఏమని సర్చ్ చేస్తారు జనాదాన్ని? సీనియర్స్ ఫస్ట్ సార్, తన పేరు ఎల్డర్ కేర్ హోమ్ అని సెర్చ్ చేసిన వస్తుంది. సీనియర్ కేర్ ఫస్ట్. ఎల్డర్ కేర్ హైదరాబాద్. దీనికి సర్చ్ వాల్యూమ్ ఉందా లేదా అన్నది మనం రీసెంట్ గానే క్రియేట్ చేశాను, సో ఉండకపోవచ్చు.
నేను తీసుకున్న బిజినెస్లు అన్నీ హై సర్చ్ వాల్యూమ్ ఉన్నవి తీసుకున్నాను అనమాట. ఇది అడుగుతున్నా, ఇది వాల్యూమ్ ఓకే. లేదంటే వద్దు. ఓకే సార్. ఉందంట. వాడండి, తీసుకోండి. సో ఫస్ట్ మీ ఓకే. నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఎల్డర్ కేర్ వాళ్ళ వెబ్సైట్ ఉందా అండి? ఉంది సార్. నేను షేర్ చేస్తాను మీకు. అది వర్డ్ ప్రెస్ ఏనా? అవును సార్. మనం క్రియేట్ చేసింది సార్ వర్డ్‌ప్రెస్‌లోనే. మనమే చేసామా? అవును సార్. మీరే చేసారా ఇది? అవును సార్. ఏం మిస్ అయింది ఇందులో? కాంటాక్ట్ ఫామ్ మిస్ అయింది. సార్ బుక్ నౌ దగ్గర పెట్టాను. అదే కాదు, అడిగాను మిమ్మల్ని. కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ ఓకే. పెట్టండి. యాడ్స్ రన్ చేసేటప్పుడు అది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఇది కాంటాక్ట్ ఫామ్ బై సబ్సిస్టిక్ కదా, అవును సార్. తీసేసేయండి. కాంటాక్ట్ ఫామ్ 7 వాడండి. తర్వాత ఓకే. ప్రస్తుతానికి ఈ ఆర్టికల్స్ అండ్ ఇది అడ్వైస్ డబ్ల్యూపీ ఫామ్ సార్. ఈ డబ్ల్యూపీ ఫామా? డబ్ల్యూపీ అవును సార్. ఫామ్ మంచిది, కానీ దీని అలైన్మెంట్స్ అక్కడ ఉండదండి. చూడండి, ఇది చూసినప్పుడే జనాలకు అంత మంచిగా అనిపించదు. అవును సార్. గుడ్. అవును. ఓకే. ఓకే సార్. తర్వాత ఈ కొన్ని రోజులకు మాత్రం ఈ ఈ పేరు ఈ ఈ పేజ్ని హైడ్ చేయండి. మెనూలోకి వెళ్ళి తీసేయండి. ఓకే. ఇది ఒక పేజ్ని తీసేసేయండి. ఓకే సార్. గో విత్ దిస్. ఓకే సార్. సో ఫస్ట్ ప్రాజెక్టు ఎల్డర్ కేరే. ఓకే. సెకండ్ అంబులెన్స్ అండి, నాకు ఇష్టమైనది అంబులెన్స్ సర్వీస్ ఇన్ హైదరాబాద్. ఓకే, అంటే అంబులెన్స్ సర్వీస్కి బాగా డిమాండ్ ఉంది. మీరు అంబులెన్స్ సర్వీస్ ఇన్ హైదరాబాద్, అంబులెన్సెస్ ఇన్ హైదరాబాద్, అంబులెన్స్ నియర్ మీ అనే కీవర్డ్స్కి యాడ్ రన్ చేయాలి. మీకు పేషెంట్స్ కాల్ చేస్తారు, మేము ఇక్కడ నుంచి భీమవరం వెళ్ళాలి, పేషెంట్ని తీసుకెళ్ళాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలండి? అర్థం చేసుకొని చెప్పండి. వాట్ యూ హ్యావ్ టు డూ. మీకు లీడ్ వచ్చింది, ఏం చేస్తారు అప్పుడు? అప్పుడు అంబులెన్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని అడగాలి, లీడ్ ఇస్తాను నీకు అని చెప్పి. వానికి మనం ముందే టైప్ అయి ఉండాలి. ఆ, 20% ఇస్తాడండి వాడు. ఎంతో మంది స్టూడెంట్ దీని ద్వారా డబ్బులు సంపాదించారు. సో మీరు కూడా సంపాదించవచ్చు. ఇప్పుడు ఇచ్చిన ప్రాజెక్ట్ మీరు బాగా అర్థం చేసుకుంటే ఐఎమ్ గివింగ్ యూ హింట్. ఒకరి కోసం మన జాబ్ 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 అని వెతకాల్సిన అవసరం లేదు. మీ జాబ్స్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రాలేదు చెప్తున్నాం. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సీ లైక్ అ బిజినెస్. అంటే 30,000 జేబులో పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టు. నువ్వు అంబులెన్స్ కొనాల్సిన అవసరం లేదు. యాడ్స్ మాత్రం రన్ చేయి. ల్యాండింగ్ పేజ్ యాడ్స్ వచ్చిన దాన్ని మాట్లాడు. 30,000 60,000 అవుతుంది. 30,000 లాభం, మళ్ళీ 30,000 పెట్టు. 30,000 కాదు, 10,000 కలిపి 40,000 పెట్టు. ఆ విధంగా ₹1,00,000 తీసుకొని రా. సో దట్ యుల్ మేక్ మోర్ మనీ. సో అంబులెన్స్ ఈస్ ద సెకండ్ వన్. 8 కావాలి కదా, మనం ఇక్కడ నుంచి తీసుకుందాం. ఇక పెస్ట్ కంట్రోల్ సర్వీస్. ఇది ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ అనమాట. ప్రతిరోజు వాళ్ళకి అవసరం వస్తూనే ఉంటుంది. మంచి పెస్ట్ కంట్రోల్ సర్వీస్ వెబ్సైట్ తయారు చేయాలి. వచ్చిన లీడ్ను అంతా మాట్లాడాలి. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఎక్స్పెన్సివ్ అండి. అది టైం పడుతుంది, లీడ్ రాదు. అందుకోసం వద్దు, ఇది వేస్ట్. మళ్ళీ డ్రైవింగ్ స్కూల్ సూపర్, డ్రైవింగ్ స్కూల్కి వస్తుందండి. హోమ్ క్లీనింగ్ సర్వీస్, ఇది మనకు ఇది కూడా ఓకే. కీవర్డ్స్ బాగా వెతకండి. సార్ ఆ, మరి ఆర్య సమాజ్ వెబ్సైట్ అంటే ఉంది సార్, మ్, న్యూగా ఓపెన్ చేసాము. వెబ్సైట్ అయితే లేదు ప్రజెంట్. మ్. ఏంటి ఆ సర్వీస్ ఏంటి అసలు? మ్యారేజెస్ సార్, ఆర్య సమాజ్ మ్యారేజెస్. ఆ, అంటే అది ఎవరు పెట్టుకోవచ్చా అది ఆర్య సమాజం? లేదు సార్, పర్మిషన్ ఉంటేనే పెట్టొచ్చు. అవునా? అదంతా సర్చబుల్ కాదండి, చాలా తక్కువ అది. అంటే తెలిసిన వాళ్ళే పోతారు, కానీ సర్చ్ చేయడం తక్కువ అది. ఓకే. నేను ఏదైతే ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయో, ఏది వర్కౌట్ అవుతో అవే ఇస్తున్నాను. రియల్ ఎస్టేట్ వేస్ట్. కార్ రెంటల్, సెల్ఫ్ డ్రైవ్, ఇది కూడా సూపరే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ నేను తీసుకోవచ్చు చూడండి. రియల్ ఎస్టేట్ ఎందుకంటే ఎంతో మంది చేస్తుంటారు. ఇది ప్రీమియం, ₹1,00,000 2,00,000 కస్టమర్ ఇమీడియట్ డిసిషన్ తీసుకోడు, కాబట్టి వేస్ట్. ఒకటి మనది చిద్దాం. అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ హైలీ ఎక్స్పెన్సివ్. చూద్దాం, ఛాలెంజ్. ఓకేనా? Can you see 10 businesses now?
ఎస్ సార్. అన్ని ఛాలెంజింగ్ బిజినెస్లే. నేను ఇది చాట్లో పెడుతున్నా, దాంతోపాటు నిర్మల కూడా పంపిస్తా, మీ గ్రూప్లో పంపిస్తుంది. ఇప్పుడు గ్రూప్ మెంబర్స్ ఎవరని నిర్మల డిసైడ్ చేస్తుంది. తర్వాత ఏ గ్రూప్కి ఈ ఎల్డర్ కేర్ ఒక్కటి మాత్రం తను ఎవరున్నారో తనతో పాటు ఉన్న 5 మందికి ఇది ఇచ్చేసేయండి, మిగతా అంతా ర్యాండమ్గా సెలెక్ట్ చేయండి. ఓకే సార్. రైట్. సో ఐఎమ్ గివింగ్ ఈ 2 days టైం అండి. టుడే ఇస్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. మీరు క్లాస్ టైంలో వచ్చి మీరు సపరేట్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటారా మీ ఇష్టం. మీకు బిల్లింగ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రమే నిర్మల అడగండి, సబ్జెక్ట్ వైజ్గా అడగండి. మీరు ఏమన్నా చేయండి, మీకైతే మేము 2000 ఇస్తాం. ఓకేనా? సో టుమారో ఈరోజే నిర్మల డిసైడ్ చేస్తుంది ఎవరెవరు ఇంకా తనది. నేను నిర్మలకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా. షీ విల్ ట్రాన్స్ఫర్ అమౌంట్ టు యూ గైస్. ఓకే? ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్? అంటే సార్ ఇప్పుడు 6 మెంబర్స్ అంటున్నారు కదా, ఒక్కొక్కరు ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి అర్థం కాలేదు నాకు అక్కడ. ప్రాసెస్ అంటే ఒకరు వెళ్ళి మాట్లాడాలి అని చెప్పారు కదా, ఒక ల్యాండింగ్ చేయాలి, ఒక యాడ్ రన్ చేయాలని చెప్పి. ఇప్పుడు మళ్ళీ నేను ఇదే చేస్తా లేకపోతే నువ్వు ఇదే చేయాలి అంటారు కదా సార్, అలా. అదే మీ టీం వర్క్. ఓకే, మన ప్లానింగ్ బ్రో. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీవు ఆ టీం ఎట్లా హ్యాండిల్ ఇస్తావు నీ చేతిలో ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఇంకొకటి ఏంటంటే, మీరు 6 మంది తయారనుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్రియేట్ ఎ న్యూ జీమెయిల్ అకౌంట్. కొత్త జీమెయిల్ అకౌంట్ ఉండాలి మీ టీం పేరు మీద. సెకండ్, గివ్ యాక్సెస్ టు ఆల్ 6 people. అంతే కదా? ఇక్కడ ప్రతి ఒక్కరికి యాక్సెస్ కావాలి కదా. ఒకటే జీమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ కావాలి. కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో యాడ్ అకౌంట్ క్రియేట్ చేసి మిగతా 6 peopleకి యాక్సెస్ ఇవ్వాలి. సో దట్ దే కెన్ ఆల్సో సీ వాట్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. యాక్సెస్ ఎట్లా ఇవ్వాలో తెలుసు కదా మీకు, చూపించాను కదా. యాక్సెస్లోకి వెళ్ళేసి యాక్సెస్ ఇవ్వండి, అందరికీ యాక్సెస్ ఉంటుంది. తర్వాత అందరూ గూగుల్ మీట్ పెట్టుకొని చేస్తారా తర్వాత మీ ఇష్టం. మీ బ్యాచ్లో చెక్ చేయండి ఎవరు ల్యాండింగ్ పేజ్ బాగా చేస్తారంటే అతనికి ల్యాండింగ్ పేజ్ చేయండి. ఓకేనా? గూగుల్ యాడ్స్ మాత్రం క్రియేట్ చేసినప్పుడు అందరూ సమిష్టిగా ఇంత బడ్జెట్ పెట్టుకుందాం ఇంతనో ఆలోచన చేయండి. ఓకే, ఇప్పుడు మ్యాక్స్ సిపిసి అనేది ప్రాబ్లం మనకు. మ్యాక్స్ సిపిసి అనేది కీవర్డ్ పైన చెక్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ అయితే 100 పెట్టండి, మిగతా దానికి తక్కువ ఉంటుంది, 100 కంటే తక్కువనే ఉంటుంది, ఆ తక్కువ వాడండి. తర్వాత ఇక్కడ మెయిన్ ప్రాబ్లం డైలీ బడ్జెట్. డైలీ బడ్జెట్ మీకు 2000 ఇస్తున్నా కాబట్టి 500 పెట్టండి డైలీ బడ్జెట్, మీకు 4 daysకి సరిపోతుంది. ఓకేనా? డైలీ బడ్జెట్ 500 పెట్టండి, 4 days క్యాంపెయిన్. డైలీ బడ్జెట్లో 500 అయిపోగానే యాడ్ అయిపోతుందండి. యాడ్ అయిపోతుంది. అవును, అయిపోతుంది. యాడ్ ఆగిపోతుంది. అప్పుడు ఎండ్ డేట్ అవసరం లేదండి. ఏంటండి? ఎండ్ డేట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా ఇంకేం అవసరం లేదు. మీరు ఎండ్ డేట్ పెట్టాల్సిన అవసరం లేదు. డైలీ బడ్జెట్ 500 పెడితే ఆగిపోతుంది అంతే. నెక్స్ట్ డే 12 AM మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ థింగ్స్ కంపల్సరీ. మీరు టీం వర్క్ పనిచేసేటప్పుడు కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలి, మిగతా వాళ్ళకి యాక్సెస్ చేయాలి. మ్యాక్స్ సిపిసి ఎంతనో కీవర్డ్ ప్లానర్ చెక్ చేయండి. డైలీ బడ్జెట్ 500 పెట్టండి, ప్రతి బిజినెస్కి 500 పెట్టండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అన్ఫేర్ బై. డిజిటల్ మార్కెటింగ్ కాకుండా వేరేది ఇస్తే బాగుంటుంది. ఏసీ రిపేర్ ఇవ్వండి సార్. ఏసీ ఈ కాలంలో వాడతారా? ఇప్పుడు వాడాలి నో సార్, వెంటే సార్. కాబట్టి వద్దు. గీజర్ పెట్టేసేయండి. ట్రావెల్స్ గీజర్ బాగానే ఉంది, గీజర్ రిపేర్ బాగానే ఉంది. ఓకే, వరకు ట్రావెలింగ్. ఈ డెంటల్ పెట్టాలని కదా, వద్దు, స్మాల్దే పెడతాం. సరే గీజర్ రాయండి. ట్రావెలింగ్ కూడా ఎక్కువ చేస్తారు సార్ ఈ టైం. లైక్ ట్రావెలింగ్, లైక్ విజిటింగ్ ప్లేసెస్. ట్రావెలింగ్ అంటే చూడండి, నేను ఎలాంటి బిజినెస్ చేసుకున్నా అంటే దానికి బ్రాండింగ్ అవసరం లేదు. ఈ ట్రావెలింగ్ అంటే ఎవరితో వాళ్ళతో తీసుకోరు వాళ్ళు, నీకు నీ సోషల్ మీడియాలో ఏముంది అని చెక్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఒక అంబులెన్స్ బుక్ చేసుకోవాలంటే వాడు మన సోషల్ మీడియా చెక్ చేస్తాడా? పెస్ట్ కంట్రోల్ చెక్ చేస్తాడా? డ్రైవింగ్ స్కూల్ చెక్ చేస్తాడా? వీళ్ళు ఎవరు సర్చ్ చేయరు, మీకు మళ్ళీ సపరేట్ బ్రాండింగ్ కావాలి. అందుకోసం నేను ఇది తీసుకున్నాను అనమాట. గీజర్ వాడదామండి. గీజర్ స్పెల్లింగ్ నాకు తెలియదు, గీజర్ అని పెట్టిన అంతే. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ వీళ్ళకు అన్యాయం అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ అస్, బట్ అది అంత ఈజీగా రాదు లీడ్. కాబట్టి గీజర్ రిపేర్ వాడుకోండి. ఇప్పుడు అన్నీ మంచివే అండి. మీకు 2000 రూపాయల మంచిగా లీడ్ జనరేట్ చేయొచ్చు, డబ్బులు కూడా సంపాదించవచ్చు. నేను 2000 తీసుకున్నంత మంచిగా సంపాదిస్తాను. అంబులెన్స్ ఇవేమి తీసుకున్నా డబ్బులు సంపాదిస్తాను. ఇంకా మీ చేతిలో ఉంది, మీరు ఏం చేస్తారండి. దట్స్ ఆల్.
అర్థమైందా టీం వర్క్ గురించి? యా సార్ మీరు ఎలా అప్రోచ్ చేస్తారు ఎగ్జాంపుల్ అలా చెప్పండి సార్. నేను చెప్పినా ఇంకేంది అయిపోయింది ఇంకేంది. ఇంకోసారి చెప్పండి సార్ అలా. అంబులెన్స్ డ్రైవర్నా? ఏదైనా సార్ పర్లేదు. ఏదైనా ఏం లేదు అంబులెన్స్ కాదు సార్, కార్ రెంటల్ చెప్పండి ఒకసారి. ఏంటన్నారు? కార్ రెంటల్ సర్వీస్ ఉంది కదా, కార్ రెంటల్ ఉంది. నేను దాని గురించి. క్యాబ్ సర్వీస్ అని సర్చ్ చేస్తా ఇక్కడ గూగుల్లో. ఓకే, క్యాబ్ సర్వీస్ అని సర్చ్ చేస్తా, నాకు జిఎంబి వస్తుంది. జిఎంబిలో నేను ఎప్పుడు కూడా హై రివ్యూస్ ఉన్న వాళ్ళని వాడను, లో రివ్యూస్ ఉన్న వాళ్ళని వాడతా. ఎందుకంటే వాడు చిన్నోడు, మనకు పనికి వస్తాడు. అది కూడా వెబ్సైట్ ఉండకూడదు వాడికి. ఇక్కడ వెబ్సైట్ ఉందంటే మనకు వెబ్సైట్ ఉంది, ఇగో వీడికి లేదు. 35 లహరి క్యాబ్ సర్వీసెస్, వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది. నేను డైరెక్ట్ కాల్ చేస్తాను. లహరి క్యాబ్ సర్వీసా అండి? అవునండి, నా పేరు సుభాష్ మంగళం అండి, నేను ఒక డిజిటల్ మార్కెటర్ని. సో మాకు ప్రాజెక్ట్లో భాగంగా రియల్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాము క్యాబ్ సర్వీసెస్ గురించి. దీనివల్ల మాకు లీడ్స్ వస్తాయి, ఆ లీడ్ మీకు ఇవ్వాలనుకుంటున్నాము, మీరు ఎంత డబ్బులు ఇస్తారు అని అడగండి. ఓకే, ఓకేనా? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పర్లేదండి ఇస్తా అని అంటాడు. అంతా డిస్కస్ చేయండి, ఎక్కడెక్కడ అవుట్స్కట్స్ పోతారా, ఎక్కడ పోతారా అంటే ఒక్కరితో మాట్లాడకండి, ఇద్దరు ముగ్గురితో మాట్లాడండి. భయపడకండి అండి, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇక్కడనే మీరు నేర్చుకుంటారు. అయినా ఇంకొకటి ఏంది, మనం వాడిని సర్వీస్ అడుగుతలేము, మనం వాడిని పైసలు అడుగుతున్నాం, వానికే మనం బిజినెస్ ఇస్తా అంటున్నాం. మనం మంచిగా తోపుగా మాట్లాడాలి, అంతేనా? ఇంకా నువ్వే డిమాండ్గా మాట్లాడు. వాడు నంబర్ ఇచ్చిన తర్వాత సర్వీస్ తీసుకున్న వాళ్ళు ఎట్లా తెలుస్తుందండి? మనం కస్టమర్ డీటా మన దగ్గర ఉంటుంది కదా, వారికి కాల్ చేసుకోవాలి మళ్ళీ. అంతే కదా? అదే అంతే కదా. ఫాలో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఒక రోజు క్యాబ్ బుక్ చేసుకున్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, ఊబర్ నుంచి. వాడు వచ్చిండు, పొద్దుగాల వచ్చిండు, 2000 బిల్ అయింది. సార్ 2000 బిల్ అయింది, నాకు అంత పర్మిషన్ రాదు, ఇది క్యాన్సిల్ చేస్తా సార్ అన్నాడు వాడు. ఇది క్యాన్సిల్ చేస్తే మనం మామూలుగా పోదాం అన్నాడు. అంటే ఊబర్ వాడు ఎంత కష్టపడి టెక్నాలజీ తయారు చేస్తే వీడు దాన్ని దొంగతనం చేస్తాడు. యాజ్ అ కస్టమర్గా మనం అట్లా వద్దని చెప్పు, నీకు కావాల్సిన 100 రూపాయలు ఎక్కువ ఇస్తా, కానీ అట్లా చేయకరా బాయ్ అని చెప్పిన. ఆయనకి మస్తు పంచు తగిలింది. ఆయన నాకు రెస్పెక్ట్ ఇస్తాడు, సార్ మీరు మస్తు చెప్పారు సార్ అంటాడు అయిపోయాడు. అంతే కదా? ఇట్లా కూడా ఈ వీడియో కూడా అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి, అట్లా ఉంటారు. కానీ మనం అంతకంటే స్మార్ట్గా ఉండి చేయాలి. ప్రస్తుతానికైతే మనం ఏం చేయలేము. వాడు ఏం చేసినా కూడా వాడు ఏమంటాడు, సెకండ్ బిజినెస్కి, మేడం నెక్స్ట్ టైం మీకు బిజినెస్ వచ్చినప్పుడు ఏం చేయండి, మాకే డైరెక్ట్ ఇవ్వండి, ఎందుకంటే మేము కమిషన్ కట్టాల్సి వస్తుంది అంటాడు అనమాట. ఓకే, మనం కస్టమర్ తోటి ఎవ్వడు వాడి నెంబర్ సేవ్ చేసుకోవడం పోవడం వేరే విషయంలే, కానీ కస్టమర్తో కూడా టచ్లో ఉండాలండి. ఎప్పుడైతే వీరికి క్యాబ్ సర్వీస్ ఇచ్చినామనుకో, ఇక్కడ 2 రకాలు ఉంటాయి. మళ్ళీ కస్టమర్ కాల్ చేసింది, మాకు కస్టమర్ లీడ్ వచ్చింది, నేను శ్రీశైలం పోవాలనుకుంటున్నా అన్నాడు. కానీ నీకు శ్రీశైలం పోనీకి ఎన్ని పైసలు ఇస్తుందో నీకు తెలియదు. అప్పుడు ఏం చెప్పాలి, ఒక 2 minutes టైం ఇవ్వండి, నేను మళ్ళీ డ్రైవర్ అవైలబిలిటీ చెక్ చేస్తాను అని చెప్పి వీనికి ఫోన్ చేయాలి. అరే శ్రీశైలం పోవాలంటే ఎంత అని అడుగు. వాడు 4000 చెప్పాడు. కస్టమర్ కాల్ చేసి ఇంత అని చెప్పేసి, కస్టమర్ ఓకే అంటే నీ చేతిలో ఉంది కదా. అవునా? అర్థమైందా? అట్లా కాలేదు, నాకు అసలు మాట్లాడనీక రాదు అంటే అప్పుడు ఏం చేయాలి, నేను కస్టమర్ నెంబర్ ఇస్తున్నా, నువ్వు మాట్లాడుకో అని చెప్పి. వాడు మొత్తం మాట్లాడు, వాడికి తెలుసు స్కిల్స్ బాగుంటాయి, వాడు కన్వర్ట్ చేస్తాడు. కన్వర్ట్ చేసినాక నువ్వు మళ్ళీ కస్టమర్కి ఫోన్ చేయి, వానికి ఏం చేయి, అది ఓకే అయింది కానీ వాడికి చెప్పలేదు అనుకో. అంటే ప్రపంచంలో మంచోళ్ళు ఉన్నారండి, మొత్తం చెడ్డోళ్ళు ఏం లేరు, ఒక 50% మంచోళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఇచ్చినామంటే వాడు తీసుకుంటాడు. వాడు లేడు అనుకున్నాం అనుకో, వాడు రాలేదు భయ అని చెప్పాడు అనుకో, నువ్వు కస్టమర్కి ఫోన్ చేయి, బుక్ అయిందా అంటే చెప్తాడు కదా. అట్లా ఇంకా మీ బ్రెయిన్ వాడండి ఇక్కడ. సేమ్ అంబులెన్స్ కానీ మిగతా అన్ని కూడా సేమ్. క్లియర్? సార్ ఒక డౌట్, మనం గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నాం కదా, ఇంకొక క్లయింట్స్ కి మనం ఈ లీడ్ జనరేట్ చేసామనేది ఏ ప్లాట్ఫామ్ పైన చూపించచ్చు? అర్థం కాలేదు. లైక్ మనం ఒక క్లయింట్ కి వర్క్ చేస్తున్నాం సార్, ఇప్పుడు నేను అన్నట్టుగా ఎల్ఆర్ కేర్ కి వర్క్ చేస్తున్నాము, గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నాము. ఈ లీడ్ ని నేను వేరే క్లయింట్ కి చూపించి నేను ఇంకో ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటే ఏ బేసిస్ పైన చూపించచ్చు? గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ చూపిస్తాం అంటే ఓకే, క్యాంపెయిన్ చూపించి నేను రన్ చేసిన క్యాంపెయిన్ పైన ఇన్ని క్లిక్స్ వచ్చాయి, ఇన్ని లీడ్స్ జనరేట్ అయ్యాయని వాటికి చూపించాలి. గూగుల్ మీట్ తీసుకొని చూపించాలి. ఓకే, సో రెజ్యూమేలో అది యాడ్ చేసినప్పుడు సార్, అంటే మనం ఇంకొక యాడ్ ఆన్ గా చేయాలనుకుంటున్నప్పుడు ఏంటి యాడ్ ఆన్? రెజ్యూమేలో ఒక పాయింట్ గా యాడ్ చేయాలనుకుంటే, ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ పైన రెజ్యూమే వర్క్ చేస్తున్నాం కదా, సో ఈ గూగుల్ యాడ్స్ ని నేను ఇది చేశాను అనేది అక్కడ ఇలా చెప్పాలి. I worked on a live project called Pest Control and generated 570 leads and also generated 20,000 rupees to the company. ఓకే అంతకంటే ప్రూఫ్ చూపించదు కదా. వాడు అడుగుతాడు, ఏం చేసినావు క్యాంపెయిన్, ఎట్లా చేసినావు,
ఇట్లా చేసిన అంటే చూపిస్తావా అంటే ల్యాప్టాప్ తీసుకొని చూపించాలి. ఓకే. అక్కడ ఓన్లీ ఎందుకంటే రెజ్యూమే ఈజ్ 1 or 2, 3 పేజెసే, అంతకంటే ఎక్కువ ఉండదు కాబట్టి మనము తర్వాత విజువల్గా చూపిస్తే బాగుంటుంది. వీలైతే నో ప్రాబ్లం. ఎప్పుడు ఇంటర్వ్యూని మనం ట్రెడిషనల్గా థింక్ చేసుకోవడం అవసరం లేదు. టక్ వేసుకోవాలి, బూట్లు వేసుకోవాలి, పోవాలని కాదు. కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టుకొని పో, 20 పేపర్ల స్క్రీన్ షాట్స్ గూగుల్ యాడ్స్ తీసుకొని పో, చూపియాలి. వాడు ఖుషిగాడా చెప్పు, వాడు తప్ప అనుకుంటాడా దీన్ని? ఓకే. నీ క్యాంపెయిన్ స్క్రీన్ షాట్లు నువ్వు పేపర్లో తీసుకొని పోతే వాడు ఏమైనా తప్ప అనుకుంటాడా? లేడు కదా. లేదు. వేరే ఇంటర్వ్యూ జావా .NET అయితే వాడికి ఏం చెప్పని కదా. మన డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీ వెబ్సైట్ స్క్రీన్ షాట్స్ అవన్నీ చూసుకోవచ్చు. సార్ మీకు ఇంకా టైం ఉందంటే నేను నా వెబ్సైట్ చూపిస్తాను, నా యాడ్స్ చూపిస్తాను అని చెప్పండి. డిజిటల్ మార్కెటింగ్ ఇస్ డిఫరెంట్ అండి. అదర్ కోర్సెస్ ఆర్ డిఫరెంట్, డిజిటల్ మార్కెటింగ్ ఇస్ డిఫరెంట్. మీకు నచ్చినట్టు మీరు చేయండి. మీ దగ్గర సబ్జెక్ట్ మ్యాటర్ ఉందంటే ఇంటర్వ్యూ టైం తీసుకొని చూపించండి. దిస్ ఇస్ వాట్ ఐవ్ డన్ అండి. అంతేందుకు ఈ రోజు నేను ఇస్తున్న ప్రాజెక్ట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. 6 మంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఇది నా ప్రాజెక్ట్ అని చూపించుకోండి. ఓకే. ఓకేనా? ఓకే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. సో అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ లీవింగ్. నిర్మలా మీరు తీసుకుంటారా? థ్యాంక్ యూ సార్. Yes, yes, sir. రైట్ గైస్, థ్యాంక్ యూ.